ప్రైజ్ ద లార్డ్. ఇట్లా ముందుకు వచ్చేయండి. ఉదయం సేవకురాలు అన్య భాషల వరంతో ప్రవచన వరాన్ని గురించి, అంతేకాకుండా ప్రేమ గురించి, అంతేకాకుండా ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో మిగతా వరాలన్నీ కూడా మనల్ని ఫాలో అవుతాయి, ఆపరేట్ అవుతాయి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అన్య భాషలు వరం పొందుకున్నామా, పొందుకోవాలా, లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా వస్తుందా, లేదా పదానికి ఎవరైనా మనకి నేర్పిస్తారా అన్న డౌట్లు. ఎందుకంటే తెలీదు. నేను స్టార్టింగ్ అనుకున్నాను పదం ఎవరైనా బుక్ మీద కానీ లేదంటే మామూలుగా రికార్డ్ చేసి చెప్తారు కదా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎగ్, ఎలిఫెంట్ అనేసి. అట్లాగా అన్య భాషలు కూడా ఎవరైనా పదం నేర్పిస్తా అన్న డౌట్లు ఉంటాయి. అయితే అవి ఎట్లా నేర్చుకోవాలి, ఎలా వస్తాయి, అవి ఎట్లా ఫ్లో అవుతాయి, దాని రకాలు ఏంటి అని జస్ట్ కొన్ని నిమిషాలు నేను నేర్పించను. మీలో ఉన్నాయి, బయటికి ప్రాక్టీస్ చేద్దాం. మనం ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత మన పరిశుద్ధాత్మ గురించి మనం ముందుకు వెళ్దాం. వీలైతే కూర్చుంటారా, నించుంటారా, మోకాళ్ళు వేస్తారా, మీ ఇష్టం. ఎంతమంది అన్య భాషలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు? చేతులు ఎత్తండి. ఆల్రెడీ మాట్లాడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, నాకు వచ్చు కానండి, కొన్నే వచ్చు. అంటే ఏదో ప్రార్థనలోనో లేదంటే ఎవరన్నా గట్టిగా అభిషేకించినప్పుడు కానీ లేదంటే ఏదన్నా పదం తాకినప్పుడు మాత్రమే మాట్లాడతానండి. మిగతా టైంలో మాట్లాడాలనుకుంటాను కానీ నాకు రావు అన్న ఆలోచన, అనుభవం కూడా చాలామందికి ఉంటుంది. అన్న అనుభవం చాలామందికి మిగతా టైంలో రాదు. దేవుడు కృప ఏంటంటే 24 గంటలు కూడా నీ దేవుడితో నువ్వు మాట్లాడచ్చు. 24 గంటలు కూడా దేవుడితో మనం మర్మాలు మాట్లాడవచ్చు. అయితే దీనికి ఆటంకం ఏమీ లేదు. జస్ట్ ఇదేంటి అంటే మన మనసు పెట్టి ఆత్మతో ఏకీభవిస్తే నువ్వు ఎక్కడైనా మాట్లాడచ్చు. ఒక 5 నిమిషాల నుంచి ఉందామా? ఆసక్తితో అడగండి. వచ్చిన వాళ్ళు మాట్లాడండి. నీకు ఇప్పటి వరకు ఒకటే పదం వచ్చు, ఆ ఒక్క పదాన్ని మాట్లాడితే ఆ ఒక్క పదం 4 పదాలు అవుతాయి. ఇది నేనేదో నేర్పించేది కాదు, ఎవరు నేర్పించేది కాదు, ఇట్స్ ఫ్లో. అది పరిశుద్ధాత్మలోంచి మనం మాట్లాడేదన్నమాట. ఒకవేళ నీకు 4 పదాలు వచ్చేమో ఇప్పటి వరకు, దాన్నే మాట్లాడు. దేవుడు దాన్ని 40 పదాలు చేయబోతున్నాడు. దీంట్లో స్థాయిలు ఉన్నాయి, రకాలు కూడా ఉన్నాయి. అన్య భాషల వరంతో మనం దేవుడితో మాట్లాడతాం, అన్య భాషల వరంతో మనం దేవదూతలకు ఆజ్ఞాపిస్తాం, అన్య భాషల వరంతో మనం విజ్ఞాపన చేస్తాం, అన్య భాషల వరంతో మనం యాచన చేస్తాం, అన్య భాషల వరంతో మన దేశం గురించి ప్రార్థించవచ్చు, మన గురించి ప్రార్థించవచ్చు, లేదంటే నీ శత్రువు గురించి కూడా ప్రార్థించవచ్చు. మనకు తెలీదు. దీంట్లో లెవెల్స్ కూడా ఉన్నాయి. అందుకని దయచేసి టైం నెగ్లెక్ట్ చేయకుండా కొద్ది క్షణాలు అన్య భాషల్లో మాట్లాడు. ఒకవేళ నాకు ఇప్పటి వరకు రాదు, కానీ దేవుడు ఇప్పుడు నీలోంచి మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నువ్వు పొందేసుకున్నావు. ఆల్రెడీ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లేచి నిలబడి భాషలో మాట్లాడదాం. రియా సంద్ర క్లెషే క్లెజే తట్రా జధా రట్రా జెకే దరియా రోషో లోజో తట్రా జమియాంద్ర క్లెకే షమ్రా క్లజా థదా రే రేబా లోత్రో జమా రఖాంద్ర క్లెషే బ్లకో జది రీమా లాయా సంద్ర షెకే జమా తారా లట్రా జదా రే రేబా బ్రోక్ షంద్ర క్లుషో జరియాంద్ర క్లష జది రీట్రా జది రిఖా సంద్ర క్లష జమియాంద్ర షెకే లోరో బ్రష క్లజా తట్రా జరే. ఎవరు కాన్సన్ట్రేషన్ వారి మీద ఉంచండి. రిమా లాజమా క్లేకే జంద్ర లయో షత్రా క్లజా థా రా బ్రా ట్రే జే క్లే షాంక్రా జెనియా సంద్ర లు రూమో షోక్లో జోదో రోబ్లో తరియా సంద్ర క్లష జరియా. నాకు నూతన భాషలు దయచేయండి.
దయచేయండి తండ్రి. రీమా సంద్ర క్లష బ్లక్లా జరియాంద్ర షేకే మర్మాలు నీతో మాట్లాడునట్లు నాకు సహాయము దయచేయండి. రమి యాంద్ర క్లషో బ్లక్క జంద్ర సంద్ర లట్ర జెకే దరియా రూబో రోక్లో షకీ జరియా నాలోంచి మీరు మాట్లాడండి, విజ్ఞాపన చెయ్యండి. పరిశుద్ధాత్ముడా రీమా తుల్లో జంద్ర క్లెషే బ్లా తూరో బ్లోకో ట్రోజో దరియా సంద్ర క్లష క్లేకే జే రేమా రోత్రో సరియాంద్ర క్లషో జత్ర హలియా రా బ్రో ట్రో జో ధో రో లో షో బ్లో క్లో సమా రఖా త్రమా జంద్ర లష బ్లజ తట్ర జెకే రే రిబా లష క్లజ మాట్లాడేది నువ్వు కాదు, నీలోనున్న దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నోరు తెరవండి. రికాంద్ర షెకే జమియా సంద్ దీనికి వయసుతో తారతమ్యం లేదు. రికాంద్ర బ్లష క్లెజే క్లే రా రా ట్రా నా త్రా లే క్లే జే క్లీ కా షా క్లా జక రయ తర్ర క్లష. నాకు ఒక్కటే పదం వస్తుందంటే ఆ ఒక్కటే పదాన్ని పలుకు 100 సార్లు. రిమా త్రాసెకే దే లిబా తూ లోక్రో ట్రజా క్లియాంద్ర షెకే జా రాబా తాంద్ర లోషో బ్రోక్లో ట్రజా తరియా లీమా రూక్లో షమియా జాంద్ర క్లషా దరియా రూబా రామా సరియాంద్ర షెకే. నూతన భాషలతో నన్ను అభిషేకించండి తండ్రి. రూమా సంద్ర షెకే అన్య భాషల వరముతో నేను నీకు మొరపెట్టాల. అన్య భాషల వరముతో తండ్రి అయ్యా దేవదూతలతో మాట్లాడాల. అన్య భాషల వరముతో తండ్రి అయ్యా ఇదిగో నేను సంఘానికి నాకు క్షేమాభివృద్ధిని తీసుకురావాల. రిమా చంద్ర క్లేమ్ రిబాతో జోరో ట్రోజో ధర్య. దేవుడిని ఆల్రెడీ అభిషేకించాడు. నీలో ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో మాట్లాడు. ఆ ఒక్క పదాన్ని అడుగు, ఆ ఒక్క పదంతో మొదలు పెట్టు. ఒక్క పదమే వస్తుంది. అదేంటో నాకు తెలియట్లేదు, దాని అర్థం ఏంటో నాకు రావట్లేదు, ఎట్లా మాట్లాడునన్న సందేహం వద్దు. రిమా సంద్ర బాబా షా రబా బాబా థే లేఖే రబా థూ లూరో మామా మామా షా నమా మామా మామా మమ సే తల రబా బాబా రు లులో లోలో లోలో షకా జే రేఖా రబా ట్రఖా సంద రమా ట్రజా థే లరా బాబా షకా ట్రక జదా రట్రా జదా రబా థే లూరో షత్ర క్లజా తట్ర క్లియా. నీ ఎముకలతో సహా దేవుడు కాల్చి వేస్తున్నాడు. రే బాబా లే రిమా మమ షా రమా మమ మమ ట్రా రబా బ్రోథో లోజో తోట్రో జోధో రేఖే త్రే లిరి ఖాంద్ర క్లష జమియా తరియా. నీకు అర్థం తెలియకపోయినా పర్వాలేదు, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. రిమా చంద్ర క్లష జరియా. ఒకవేళ నీకు ఆసక్తి ఉంటే ప్రభువా అన్య భాషల వరానికి అర్థం చెప్పే తర్జుమా వరాన్ని కూడా దయచేయమని అడుగు. రిమా చంద్ర సెఖే దరియా లుషో దోరో బ్లోషక్లి. ఏమి ఆలోచించొద్దు, ఏమి సందేహపడొద్దు. అది ఇది వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు, ఇదేమో నేను బట్టి పడుతున్నానేమని అనుకోవద్దు. ఇది ఆత్మ మాటలు, పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు ఇవి. ఇవి బట్టి పట్టేవి కాదు, ఒకరి దగ్గర నేర్చుకుని పలికేవి కాదు. ఇది ఆత్మ మూలముగా మనము మాట్లాడుతున్న భాషలు. రాజా థాజా ఖేట్రే జేధే లే రేకే ట్రాజా థారా లోషో బ్లజో తా రేమా కషో లోయో సరియా సమా త్రకాషే రియా జిని లయో థరా క్లష బ్లజా తరి. నీలోంచి నీటి ఊట ఉబుకుతుంది ఇప్పుడే, నీలోంచి నీటి ఊట ఇప్పుడే ఉబుకుతుంది. రమమమ ప్రవాహము లాగా పారుతున్నావు, ప్రవాహము లాగా నీలోంచి బయటికి కొట్టుకొస్తుంది జీవనది. రేమమమ షా జరా బాబా బాబా షే రే బాబా బాబా జో నో 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 షా రేఖాందా రా లా 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 షా రా 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 జీ రేమా మమ 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 లే రమా మమ 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 క్లో రోమో మమ 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 షో దోరో రో 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 జీ లారా ఖట్రా జదా. అలసిపోవద్దండి, అలసిపోవద్దండి. రిఖాంద్ర షెకే జరియా. దేవుడు ప్రపంచాన్ని మార్చడానికి నీలోంచి భాషలు మాట్లాడుతున్నాడు, నీలోంచి భాషలు మాట్లాడుతున్నాడు. ఊరష అలసిపోవద్దు, అలసిపో
రేమా సందర బాబా షేమ్ రేకే తాజరి ఆంధ్రక్లు రురో షబ్రా జోదో రట్రా జెఖెల్ ఓరా సమా హలియా సబా త్రఖో రీమా లుఖో త్రయాంద్ర శామ్ రాజనా రబ్లో తరియా లమియా రోకో జమియా సమ్ రే బ్లా షఖా జా తరా బ్లో ట్రో జో రోక్ లో ట్రో జిఖా నిమా లుయో షమియా జరియా తమియా లషక్లా ఉరా కితా నక్లో ట్రనందరో లయా జమియా షెకే జే రిమా షోద్రో క్లోషో జరియా సెకే రే. ఈ రోజు నుంచి నీ జీవితం నూతనత్వంలోకి వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. రిమా మామ షా జమా మామ మామ ట్రో లురు బురు క్లఖో తోరో లయా జధా నమం రోకా థా రేఖే లీబా రికా ట్రజా ఖాంద్రా షల్లు జమియా సెతే లే రీబా రూతా లయో జమియా శాంద్రా క్లఖాం రమా మామ మజాం రమా మామ మామ లాం రేమా మామ క్రోమ్ సరియాంద్ర షరో జరియాజి ఖాథా లేజే క్రేకే షది రి రిబా ట్రుజో ధోరో లోట్రో సఖా రా మా 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 క్లే బా రా 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 షే. అగ్ని వలె నీ మీదకి దిగి వస్తున్నాడు, అగ్ని నాలుకల వలె నీ నాలుకలను అభిషేకిస్తున్నాడు. రేకాంధ్ర బాబా బాబా షే పరిశుద్ధాత్మ గాలి వలె నీ మీదకి వస్తున్నాడు. రేమా శక ప్రవాహము వలె నీ మీదకి వస్తున్నాడు. రేమా సంద్ర షెకే మన మధ్యన సంచరిస్తున్నాడు, నీలో సంచరిస్తున్నాడు. రేమా షెకే జరియా దర్శనాలు ఇస్తున్నాడు దేవుడు, దర్శనాలు ఇస్తున్నాడు. రేకాంధ్ర షబా జరియా రేమా బ్రకా షెబే జరియా ప్రవచించే వరముతో నేను అభిషేకిస్తున్నాడు, ప్రవచన వరముతో నేను అభిషేకిస్తున్నాడు, ప్రవచన వరముతో నేను అభిషేకిస్తున్నాడు. రేమా సిరి క్లెఖే రిబా తొల్లో జోన్ రిమా బ్రకా థనా జా నని యరి లెహే జెరే క్లే రయా శాలి క్లకా జరా థా లమా సక్రా ట్రజా ధరియా రేమా లో యని బ్రఖో థే రబా రోట్ర యాంద్ర క్లషో రోబో జంద్ర బ్లఖా జమా ట్రజా ఖది రబా బాబా బాబా షా రమా మమా 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 సే రేమా మమా 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 మల్లు రోబో బ్రొఖో ట్రజో ధరియం రే లరా రా 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 షే. నీ ఆత్మదాహాన్ని తీరుస్తున్నాడు ఆయన, నీ ఆత్మదాహాన్ని తీరుస్తున్నాడు ఆయన. నిన్ను అడుగుచున్నది ఎవరో నీకు తెలిస్తే జీవ జల నదులని ఇమ్మని అడుగుతావు. ఈరోజు జీవ జలాలు ఆయన నీలోంచి కుమ్మరిస్తున్నాడు, నీలోంచి ప్రవహింపజేస్తున్నాడు. రికాంద్ర షెకే రమమమ క్లే రమమమ షా జరా రరా ఖట్రా జదా రెబే లట్రా సతా రేకే తలా జు రు రో ట్రో జో ధో రో క్లో షెకే రిమా మలో సంద్ర క్లష బ్రకా ట్రజా థానా సలియ రికా షెకే జరియా. నీ కాళ్ళల్లో మంట పుట్టిస్తున్నాడు, నీ కాళ్ళను సువార్తకుని కాళ్ళ వలె అభిషేకిస్తున్నాడు ఆయన. నీ చేతులను స్వస్థపరిచే చేతులుగా అభిషేకిస్తున్నాడు. ఇది నువ్వు కాదు, నీ దేవుడిని అభిషేకిస్తున్నాడు. రిమా శాంద్ర బాబా బాబా జామ్ రిమా లారా బాబా 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 షో రొకో ట్రో జరా జరా ఖట్రా సమియా సంద్ర షా రి మా క్లో ట్రో జో ద్రా లా షే బ్రేకే రిమా లాయా సంద్ర క్లష బ్రకో ట్రజా తరియా. ఒక మార్పును చూడబోతున్నావు, ఒక మార్పును చూడబోతున్నావు, అద్భుతాలను చూడబోతున్నావు, అద్భుతాలను అనుభవించబోతున్నావు, అద్భుతాలను చెయ్యబోతున్నావు. రిఖాంద్ర బాబా షేఖే రిఖా ట్రాజా ధారా సంద్ర క్లిషే క్లెజే థా రి ట్రాజా ధ్రా లే షేక్ లే జఖా రుబో ట్రోజో ధోరో లోట్రో జదా రిమా లామా మామా మామా షేకే జరి ఆంధ్ర షేకే ఊరారా షేకే. ఇక జరగబోయేదాన్ని దేవుడు ముందుగానే నీకు చూపించబోతున్నాడు, జరగబోయేదాన్ని దేవుడు ముందుగానే నీకు చూపించబోతున్నాడు. రేమా చంద్ర బాబా క్లియాంద్ర షేకే. నీ జీవితంలో ఏం జరగబోతుందో, నీ కుటుంబంలో ఏం జరగబోతుందో, నీ చుట్టూ ప్రజల జీవితంలో ఏం జరగబోతుందో
జరుగుతుందో దేవుడు దాన్ని చూపించబోతున్నాడు. రేఖా జందరబాషేకే నీ దేశంలో ఏం జరుగుతుందో దేవుడు చూపించబోతున్నాడు. నా ప్రవక్తకి, నా స్నేహితుడికి, నా సేవకుడికి నేను చెప్పకుండా ఏమైనా చెయ్యగలనా అంటున్నాడు దేవుడు. రికాంద్రశేకే ఇక నుంచి దేవుడు నిన్ను ప్రవక్తగా ఎంచుకుంటున్నాడు, నిన్ను సేవకుడిగా ఎంచుకుంటున్నాడు, సేవకురాలుగా ఎంచుకుంటున్నాడు, స్నేహితురాలుగా ఎంచుకుంటున్నాడు. నీకు చెప్పకుండా దేవుడు ఏం చేయలేడు, నీకు చెప్పకుండా దేవుడు ఏం చేయలేడు. రిమా సంద్ర బషాక్లెజేథా రబా ట్రోజోఖో దరియాంద్ర క్లెషేజే రెబా ట్రోజలియాంద్ర షేకే రోషో క్లోజో థెరియా. ఒక విషయం చెప్పనా, ఇక్కడ మీరున్న కొద్ది మంది అయినా కానీ దేవదూతలు తొంగి చూస్తున్నాయి, దేవదూతలు తొంగి చూస్తున్నాయి. రిమా షక్ల జమా బాబా త్రియా రిమా లా బాబా 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 బషా రెబా బ్రోకో ట్రోజో ధరియా రెబా త్రాజక్లా షెమేజరియా రిమా చంద్ర క్లషా బ్రజా తరియా. నాతో మాట్లాడు దేవని అడుగు. రేఖాంద్ర బ్లష్ రోబో షోక్లో జధీరియా రేఖా ట్రాజంద్ర లయా సభ లెబే రేఖే ట్రజాధరి ఆంధ్ర బ్లభ. దేవా మీకు వందనాలు, 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 వందనాలు తండ్రి, వందనాలు. కొద్ది నిమిషాలు మౌనంగా ఉందాం. దేవుడు కొంతమందికి స్వరాన్ని వినిపించబోతున్నాడు, కొంతమందికి కొన్ని చూపించబోతున్నాడు, కొంతమందికి జస్ట్ ఒక సీన్, లేదంటే ఒక వస్తువు, లేదంటే ఏదన్నా మాట, లేదంటే వాక్యాన్ని దేవుడు చూపించి మాట్లాడబోతాడు. మౌనంగా ఉండండి. నిలబడగలిగితే నిలబడు, కూర్చోగలిగితే కూర్చో, మోకాళ్ళేయగలిగితే మోకాళ్ళే. ఇది దేవుడు నీతో మాట్లాడేది. ఇప్పుడు వరకు నువ్వు మర్మాలు మాట్లాడావు, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సైలెంట్గా ఉండి కళ్ళు మూసుకొని దేవానికి వందనాలు మాట్లాడండి.
కూర్చుందాం, మనం కూర్చుందాం. ఒకవేళ దేవుడు ఏదైనా చూపిస్తే మీ దగ్గర ఉన్న బుక్స్లో రాసుకోండి. ఒకవేళ దేవుడు ఏదైనా వాక్యం జ్ఞాపకం చేస్తే ఆ వాక్యం చదవండి. లేదంటే ఒకవేళ డైలీ పోర్షన్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ వాక్యం చదవాలనిపిస్తే ఒక్కసారి తెరిచి చదవండి. 5 నిమిషాలు. మీకేమైనా దేవుడు చూపిస్తే దాన్ని రాయండి. ఏదైనా వాక్యం గురించి దేవుడు మాట్లాడుతుంటే దాన్ని చూడండి. దేవుడు ఏమన్నా మాట్లాడినట్టు, ఏమైనా చెప్పినట్టు, ఏమైనా చూపించినట్టు ఏమైనా అనిపించిందా? చెప్తారా? చెప్పండి, మీరు చెప్పండి. అక్కడ మీరు అన్య భాషలు వరాన్ని పొందుకొని మాట్లాడుతున్నప్పుడు కానీ లేదంటే మాట్లాడేసిన తర్వాత కానీ ఇది ఎట్లా మీకు అంటే వాక్యం వినిపించిందా? వినిపించిందా? అలా వచ్చింది. ఓకే ఓకే, తెలీదు. దేవునికి స్తోత్రం. తీయగానే అదే కనిపించింది. ఆత్మలో అదే స్వరం వినిపించింది. ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేయగానే అదే వాక్యం కనిపించింది. అంటే దేవుడు నాతో మాట్లాడాడని దృఢత్వంగా స్పష్టంగా ఆమె చెప్తున్నారు. ఆ విధంగా దేవుడు మాట్లాడతాడు. ఇంకేమనిపించింది భాషల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ మాట్లాడిన తర్వాత కానీ? ఇది దేవుడు మనతో మాట్లాడే ఒక కాన్వర్జేషన్ అనమాట. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే చాలా విధాలు ఉన్నాయి. కొన్నిసార్లు వాక్యం ఓపెన్ చేయగానే దేవుడు డైరెక్ట్గా టప మాట్లాడేస్తాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడతాడు. కొన్నిసార్లు అన్య భాషలు వరంలో గంటలు గడిపిన తర్వాత, కొన్నిసార్లు అన్య భాషల వరంలో అంటే ఒక 5 నిమిషాలు మాట్లాడగానే దేవుడు మాట్లాడేస్తాడు. కొన్నిసార్లు అట్లా మాట్లాడుతున్నప్పుడు దేవుడు దర్శనాన్ని చూపిస్తాడు. అదేంటి మాట్లాడేసిన తర్వాత దర్శనం, లేదంటే ప్రార్థన అంతా అయిపోయి నువ్వు సైలెంట్గా పడుకుంటావు కదా, అప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. దేవుడు మనతో మాట్లాడడానికి మన మనస్సుని ఎట్లా సిద్ధపరచుకోవాలి, మనం నిలబడితే ఎట్లా దేవుడు మాట్లాడతాడు అన్నది ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా కాకపోయినా కానీ జస్ట్ కొంచెం క్లుప్తంగా నేర్చుకుంటుంది అనమాట. ఇంకేమైనా చెప్పగలరా? మీరు ఏమైనా చెప్తారా? దేవుడు మీతో ఏం మాట్లాడాడు ఈ కొద్ది
ప్రదర్శించక ముందే ఉమ్. నేను దర్శనం చూశాను. ఉమ్. ఒక విలేజ్ ఉంది, ఉమ్. అది కొత్త అది ఎట్లంటే కాలనీలు వస్తాయి కదా, అట్లా ఉంది. అయితే నేను వెళ్ళేటప్పుడు ఆ దారికి అడ్డంగా గాజు పెంకులు ఉన్నాయి. ఎట్లా దాటి వెళ్ళాలో అని చూస్తున్నాను. అయితే వాళ్ళు నీళ్లు లేవు ఆ ప్రాంతం. అయితే ఆ కొత్త ఇల్లు కట్టి ఉంది, ఆ వెనక నుండి అంత ఫ్లోలో నీరు వస్తుంది అన్నమాట. అది చూస్తున్నాను. ప్రభా అది ఏ ప్రాంతం అని నేను అడుగుతున్నాను. మీరు ప్రవేశించారు అన్నమాట. మీకు దర్శనాలు చూపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇట్లా దర్శనాలు దేవుడు చూపించబోతున్నాడు అనగానే దేవుడు ఒక ప్రాంతాన్ని గురించి అమ్మతో మాట్లాడడం చూపించడం జరిగింది. మీకమ్మ మీతో ఎట్లా మాట్లాడు, ఏ విధంగా? అందరితో దేవుడు ఒకేలా మాట్లాడు, మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పండి. 26:2 ఏమనుంది? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా ఆంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఏమర్థమైంది మీకు? అది మీకు నేను అతనికి అప్పచెప్పుకుంటున్నాను. నాలో ఏముందో తీసివేయి ప్రభు, నన్ను సరి చేయి అని నేను అడుగుతున్నప్పుడు నాకు దేవునికి స్తోత్రం. నన్ను చూడండి లోతుగానే దేవుడితో మాట్లాడుతున్నారంటే ఇప్పుడు దేవుడు జవాబును ఇచ్చాడు. చూసిన తర్వాత ఏ ప్రాంతం అన్నప్పుడు హబక్కూకు 1:4 ఇది చదువుతుంటే అది ఎక్కడంటే అన్యజనులు లేపుతున్నాడు అంటే దేవుడే. దేవునికి స్తోత్రం. అది విస్మయం నుండి మీరు చదువు అది ఆ ప్రాంతం మీదకి, అంటే ఆ ప్రాంతం మన దేశం మీదకి వాళ్ళు లేపుతున్నాడు అన్నట్లు నాకు కొద్దిగా కూడా సిస్టర్ గారు నేను చైనా పాకిస్తాన్ గురించి చేసిన బాగా దుఃఖించాను. వంట చేస్తే బాగా ప్రభు వాళ్ళు నీ ప్రజలే కదా, ప్రజలు వీళ్ళని వాళ్ళు ఒక భార్య భర్తలు కూతురు ఒక భార్య భర్త ట్రైన్ ఎక్కినప్పుడు సెలవులకు వచ్చాడు. వెంటనే రమ్మని వస్తే వాళ్ళు ఎంత వాళ్ళు ఏడుస్తుంటే నేను బాగా కన్నీరు పిచ్చాను. ఆ ప్రాంతం అలాగే ఇప్పుడు చూపించిన ప్రాంతం వాక్యం కూడా ఆ ప్రాంత నాకు ఓకే. ఆ ప్రాంతం ఏది అని అడిగినప్పుడు ఇక్కడ అన్యజనుల్లో జరుగునది చూడుడి, ఆలోచించడి, కేవలం విస్మయము నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయ్యుందరు. అంటే అన్యజనుల్లో జరిగే కార్యక్రమాన్ని గురించి ఇప్పుడు ఆ పరిచర్య, ఆ ఎండిపోయిన ప్రాంతం అన్యజనుల ప్రాంతము, ఆ గాజు పెంకులతో నింపబడిన ప్రాంతము కానీ దేవుడు ప్రవాహాన్ని మీ ప్రార్థన ద్వారా మీలోంచి అట్లా ఆ ప్రవాహాన్ని దేవుడు తల్లి ప్రార్థన ద్వారా నడిపిస్తున్నాడు. ఇంకా బ్లెస్ నీతో ఏం మాట్లాడాడు దేవుడు? ఏం మాట్లాడలేదు, మాట్లాడతాడు. అన్య భాషల వరాన్ని పొందుకున్నావా? మాట్లాడుతున్నావా? నువ్వు పొందుకున్నావా? వచ్చింది ఆల్రెడీ. నమ్ము, వచ్చింది. ఫ్లో అయిపోవాలా. దేవుడు ఏదో మాట్లాడుంటాడు, తప్పకుండా మాట్లాడతాడు. అక్క నువ్వు 4 సార్లు మాట్లాడితే నేను ఒకసారి జవాబు ఇవ్వనా? నేనే అయ్యో పాపం అని ఒకసారి జవాబిస్తే నీ తండ్రి అయిన దేవుడు ఎందుకు మాట్లాడతాడు. కాకపోతే అర్థం చేసుకోవడానికి మన మైండ్ ఏం చేయాలా? సైలెంట్. నేను బయటికి వెళ్ళాలా, నాకు దాహం వేస్తుంది, నేను వాష్రూమ్కి వెళ్ళాలా, నేను కూర్చోవాలా, నేను పడుకోవాలా, లేదంటే క్లాస్ అయిపోతే బాగుండు, బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గొడవలన్నిట్లో దేవుడి స్వరాన్ని వినలేము. అది పాయింట్ అన్నమాట. దేవుడు మాట్లాడలేకపోవడం కాదు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన మనసు పలు చోట్లకు పరిగెత్తడం వల్ల మనకి అర్థం కాదు, వినలేమన్నమాట. మౌనిక నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? టవర్. ఒక లోయలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. చిన్న లోయ, గుంట, దాంట్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఒక టవర్ని దేవుడు నిన్ను ప్రార్థించే టవర్గా దేవుడు నిలబెట్టి ప్రవాహములు నీలోంచి ప్రవహింపజేయునుగాక. హేమక్క నీతో ఏం మాట్లాడాడు దేవుడు? చెప్పు. దేవుడు ఎవరితోటైనా మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు? ఏమన్నా అనిపించిందా? చెప్పు, ఒక్క పదం చెప్పు. ఇంకెవరైనా ఏం చెప్తారా? మీరు కొంచెం చేసి ముందుకేసుకుంటారా?
లుకా 11:9. ఉమ్, అడుగుడి మీకు ఇయ్యబడును, ఉమ్. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి ఇయ్యబడును, ఉమ్. వెదకు వారికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఏమర్థమైంది నీకు? నేను ఏది అడిగితే దేవుడు నాకు దయచేస్తాడు. అది అంటే అడగట్లేదు అనమాట పాయింట్. ఏంటి అడగట్లేదు, అందుకు దేవుడు అంటున్నాడు ఎందుకు బాధపడుతూ నువ్వు అడుగు, నేను ఇవ్వకుండా ఉంటానా అని దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పకుండా ఈరోజు నుంచి నువ్వు అడిగే ప్రతి వాటిని పొందుకుందువు గాక. ఆమేన్. భయపడితే దేవుడు మాటలు వినలేము, పొందుకోలేము ఆశీర్వాదాన్ని. ఓకే, దేవునికి స్తోత్రం. అట్లాగే మనం అన్య భాషల వరాన్ని మాట్లాడడానికి టైం అనేది లేదు. అంటే ప్రార్థనలోనే మాట్లాడాలా, లేకపోతే ఎవరన్నా మాట్లాడమని చెప్పినప్పుడే, అభిషేకించినప్పుడే వస్తాయేమో అని ఇంకో విషయం చెప్పనా, బాత్రూంలో కూడా మాట్లాడచ్చు, నడుస్తూ మాట్లాడచ్చు, అంట్లు తోముతూ మాట్లాడచ్చు, బట్టలు ఉతుకుతూ మాట్లాడచ్చు, డ్రైవ్ చేస్తూ మాట్లాడచ్చు. ఇంకో విషయం చెప్పనా, ఇంకో వ్యక్తితో మాట్లాడుతూ కూడా లోపల అన్య భాషలతో మనం మాట్లాడచ్చు. ఇంకో అన్య కదా, ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడుతూ నేను ఎక్కడో ఏదేదో ఆలోచించేయచ్చు. అట్లాగే నేను ఇంకో వ్యక్తితో మాట్లాడుతూ కూడా లోపల నేను అన్య భాషల్లో, అంటే ఎవరితో, దేవునితో మర్మాలు నేను మాట్లాడచ్చు. అమ్మా, ప్రాణముతోనూ ప్రార్థిస్తాను, ఆత్మతోనూ ప్రార్థిస్తాను అపోజిట్ పౌలు అన్నట్లుగా ఇది మనకు క్షేమాభివృద్ధిని తీసుకొస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఇది ఒక తాళం అండి. అన్య భాషల్లో మాట్లాడడం, ప్రార్థించడం, అన్య భాషల్లో ఆజ్ఞాపించటం, అన్య భాషల్లో ప్రవచించటం, అన్య భాషల్లో విజ్ఞాపన చేయటం, అన్య భాషల్లో శత్రువుతో యుద్ధం చేయటం, అన్య భాషల్లో దీవించటం, అన్య భాషల్లో ఏడవటం, అన్య భాషల్లో యుద్ధం చేయటం చాలా ఉన్నాయి. లోతులు అనమాట. 10th క్లాస్ అనుకుంటాడంట పిల్లోడు, 10th క్లాస్ పాస్ అయితే చాలు అనుకుంటాడంట. తర్వాత తెలుస్తుంది ఇంటర్మీడియట్ కూడా ఉందా, తర్వాత ఇంకా ఈ ఇంజనీరింగ్ డిగ్రీ అట్లాంటివి కూడా ఉన్నాయా, అవి అయిన తర్వాత అక్కడితో అయిపోయింది. లేదు, పిహెచ్డి కూడా ఉంది, పీజీ కూడా ఉన్నాయి, ఇంకా 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 మాస్టర్స్ కూడా ఉన్నాయి. అంటే దానికి అంతు లేదు. అట్లాగా అన్య భాషల వరాన్ని ప్రార్థనకి, విజ్ఞాపనకి, యాచనకి, యుద్ధం చేయటానికి, శత్రువుని ఓడగొట్టడానికి, దేవుడితో మాట్లాడడానికి, దేవదూతలకి ఆజ్ఞాప ఇవ్వటానికి, దుష్టుని నాశనం చేయటానికి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ శక్తితో మనం తెలుసుకున్నప్పుడు దేవుడు లెవెల్స్ కింద తీసుకెళ్తూ ఉంటాడు. దేవుడు లెవెల్స్ కింద తీసుకెళ్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే పౌలు అంటాడు నిర్లక్ష్య పెట్టొద్దు అంటాడు. ఏమంటాడు, ఎవరో ఏదో అన్నారని వరాన్ని మిస్ చేసుకుంటే నిజంగా చాలా ఆశీర్వాదాలు మిస్ చేసుకుంటాం. ఇది ఒక తాళం వచ్చేవన్నాను కదా, ఈ తాళాన్ని ఓపెన్ చేస్తే చాలా ధననిధుల్ని మనం పొందుకుంటాం. నిధి యొక్క తాళపు చెవి అన్నమాట. ఇది నిధి యొక్క తాళపు చెవి. దాంట్లో ఏమున్నాయో తెలియదు. ఏమో అందులో వజ్రాలు ఉన్నాయో, బంగారం ఉందో, వైడూర్యాలు ఉన్నాయో, ఆస్తి పత్రాలు ఉన్నాయో, డబ్బు కట్టలున్నాయో, ఇంకే తాళాలు ఉన్నాయో. ముందేం చేయాలా, అన్య భాషలు వరం అన్న దాంతో ముందేం చేయాలి, ఆ పెట్టిని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత అందులో ఉన్నాయి ఒక్కోటి తీసుకోవాలి. ఒక్కోటి మనం చూడగలుగుతాం. ఈరోజు దీన్ని నిర్లక్ష్య పెట్టొద్దంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇవ్వలేదంటూ ఏమీ లేదు. నిజంగా చెప్తున్నాను, బిడ్డ అడిగితే తండ్రి తల్లి ప్రాణాలైనా ఇస్తారు. కానీ నువ్వు అడగకుండానే నీ యేసయ్య ప్రాణాలు ఇచ్చేశాడు. నీ యేసయ్య ఏమి ఇచ్చేశారు, ప్రాణాలు ఇచ్చేశారు. అందుకని వరాన్ని కొంతమందికే ఇస్తాడేమో, లేకపోతే అది ఇది అలాంటి లిమిటే లేదు. నువ్వు అడిగితే దేవుడు ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాడు. కాకపోతే ఏంటంటే జూనియర్ చేతిలో 100 రూపాయలు లేదంటే 50,000 కట్టబెడితే పిల్లకి విలువ తెలియదు కదా. తుడుచుకునే కర్చీఫ్ అనుకుంటుందో, లేకపోతే పడేసుకునే చిత్తు కాగితాలు అనుకుంటుందో, ఆడుకునే బొమ్మ అనుకుంటుందో, నీళ్ళ ట్యాంకులో వేస్తుందో, రోడ్డు మీద పడేస్తుందో, బాత్రూంలో పడేస్తుందో, కాళ్ళ కింద వేసి తొక్కుతుందో, చింపుతుందో తెలీదు. అది 50,000 కట్టే, అది డబ్బే. కానీ పిల్లకి తెలీదు ఏంటి
అందుకని కొన్ని ఎందుకు దేవుడు మనం అడిగినా ఇవ్వడు అంటే దేవుడు పక్షపాతి అయి కాదు, లేదంటే నువ్వేదో ఎదిగిపోతే స్వార్థం వచ్చేసినట్టు కాదు దేవుడు, అది కాదు. నీకు దాని విలువ తెలియక ఒకవేళ ఇచ్చినా నువ్వు దాన్ని ఉపయోగించడం రాదని దేవుడు ఇవ్వలేదు. అందుకే అన్నిటి గురించి తెలుసుకోవాలి. నిన్న ఒక అమ్మ ఒక మాట అన్నారు ఇంటికి వచ్చినప్పుడు, అవును నాకు ఇప్పుడు అర్థమైంది, అన్నిటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అందరి మధ్యలోకి వెళ్తున్నాం, అన్య జనాంగం మధ్యలోకి వెళ్తున్నాం. అందరి మధ్యలోకి వెళ్ళాలి అంటే, అందరితో కలిసిపోవాలంటే ముందు అందరి గురించి అన్నిటి గురించి తెలియాలి. అట్లాగే బైబిల్లో ప్రతి వరాన్ని గురించి, ప్రతి పాయింట్ గురించి, ప్రతి సంఘటన గురించి, ప్రతి దాని గురించి మనం తెలుసుకోవడానికి ఇష్టపడినప్పుడే అప్పుడు అది పొందుకోవాలో లేదో, దాని విలువేంటో, దాన్ని ఉపయోగిస్తే ఏం చేస్తామో అని తెలుస్తుంది. చాలామందికి అన్య భాషల వరం మీద ఒక నెగిటివ్ థింకింగ్ ఉంది. అదేంటో అని అంటారు, లేదంటే దానికి అర్థమే తెలియనప్పుడు మాట్లాడడం ఎందుకో అనేసి అంటారు. ఎన్నెన్నో నిలిచిపోయాయని కొంతమంది అంటారు. అంటే ఏంటి, ఇంకా లేవు, ఎప్పుడో ఆ పెంతుకోస దినాన్ని వచ్చాయి అంతే, ఆ జనరేషన్తో పోయాయి, ఇంకా లేవు అనేసి అని అంటారు. లేదు, దాని గురించి లోతుగా తెలుసుకుంటే నేను అంటాను, పరలోకంలో ఉన్న అనుభవాన్ని ఫీల్ అవుతాను భూలోకం మీదే. ఒకటి. రెండోది, పరలోకాన్ని భూలోకానికి దింపగలం అన్య భాషల వరంతో. ఈ అన్య భాషల వరము పరిశుద్ధాత్ముడు, రెండు ఒకటే. పరిశుద్ధాత్ముడు ఉంటేనే అన్య భాషల వరంలో మనం మాట్లాడతాం. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అన్య భాషలు నాకు రాలేదని చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఆల్రెడీ ఆయన వచ్చినప్పుడు అన్నీ తీసుకొని వచ్చేసాడు, సగమాడు పెట్టుకొని రాలే. జ్యోతికి అన్య భాషల వరం అవసరం లేదు, పరిశుద్ధాత్మ ఒకటే చాలు అని అనుకోలే. పరిశుద్ధాత్ముడు అంటే వరం ఉంది, పరిశుద్ధాత్ముడు అంటే అన్య భాషల వరం ఉంది, ప్రవచన వరం ఉంది, స్వస్థపరిచే వరం ఉంది, అద్భుతం చేసే వరం ఉంది, మహత్కార్యాలు సూచక్రియలు చేసే వరం ఉంది, అన్య భాషలకు తర్జుమా చేసే వరం కూడా ఉంది. ఆయన అన్నీ పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు జ్యోతి అని నేనేం చేయాలా, తీయాలా, ఓపెన్ చేయాలా. తాళం ఇక్కడ పక్కన ఎట్టేసుకొని ఆ పెట్టి అక్కడ ఎట్టేసుకొని వస్తాయిలే బయటికి. 10 సంవత్సరాలైనా బయటికి రావు, 10 సంవత్సరాలైనా బయటికి తాళం ఓపెన్ చేయాలి. తాళం ఓపెన్ చేసి ఒక్కొక్క వస్తువు బయటికి తీసి ఓహో ఇది ఇయర్ రింగ్ అనమాట, దీన్ని పెట్టుకోవాలి. ఇయర్ రింగ్ని ముక్కు పెట్టుకుంటే సరిపోదు, బాగోదు. ఎందుకంటే తిన్నప్పుడు అడ్డొచ్చేది. ఏమవుతుంది, తిన్నప్పుడు అడ్డొస్తుంది అనమాట. ఓహో ఇది నెక్లెస్ అనమాట అనేసి నెక్కు పెట్టుకోవాలా. నడుముకి పెట్టుకుంటే పడుతుందా? సరిపోదు. దేన్ని ఎక్కడ ఉపయోగించాలో కూడా పరిశుద్ధాత్ముడు ట్రీట్ చేస్తాడు, చెప్తాడు. కళ్ళకు కాటుక, అలానే పెద్దలకు పెట్టుకుంటావా? నల్లగా ఉండే కాటుక పెద్దలకు పెట్టుకుంటావా? అవ్వదు. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, ఇది పెదాలకి పెట్టుకునేదమ్మా, ఇది కళ్ళకు పెట్టుకునేదమ్మా, ఇది ముక్కుకు పెట్టుకునేదమ్మా, ఇది చెవుకు పెట్టుకునేదమ్మా, ఇది మెడకు పెట్టుకునేదమ్మా, ఇది చేతికి పెట్టుకునేదమ్మా అనేసి వర్ణిస్తాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తే వరం అంటే ఏంటో, వరం యొక్క ప్రయోజనం ఏంటో, అది నిలిచిపోయిందా ఇంకా కంటిన్యూ అవుతుందా, దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి, నాకు ప్రయోజనం ఏంటి, సంఘానికి ప్రయోజనం ఏంటి అన్నది ప్రతిదీ కూడా ఆయన బోధిస్తాడు. మనం బైబిల్ ఓపెన్ చేయడానికి ఇష్టపడమే, ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడో విన్న పాత విషయం ఆ అన్య భాషలు లేవంట అంటే అదే దాని మీద దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్తుంది, బైబిల్ చెప్తుంది. ఓపెన్ చేసి తెలుసుకో. నేను ఆళ్ళ మాటలు నా మాట కూడా నమ్మమని చెప్పట్లేదు. నేను ఓపెన్ చేయి, బైబిల్ ఓపెన్ చేసి చదువు. అర్థం కాకపోతే దాన్నే 10 సార్లు చదువు, 100 సార్లు చదువు. అర్థమయ్యేటట్టు అడుగు దేవుణ్ణి, ప్రభువా నాకు బోధించమని. అప్పుడు తెలుస్తుంది అన్య భాషలు ఉన్నాయా లేదా అన్నది. అన్య భాషలు ఉన్నాయా లేదు అప్పుడు తెలుస్తుంది. ఎక్స్పీరియన్సింగ్. అందుకే ఎందుకంటే ఏర్పరచబడిన వారు సహితం మోసపోయే దినాల్లో ఉన్నాం. దుష్టుడు గొర్రె పిల్ల దేహాన్ని అదేంటి ధరించుకొని వస్తాడంట. ఏంటి, నక్క, గుంట నక్క గొర్రె పిల్ల దేహాన్ని, స్వరూపాన్ని ధరించుకొని వచ్చి మోసం చేస్తుందంట. రేపొద్దున మోసపోయేలాగా ఉండొద్దు. గొర్రె బొచ్చు కప్పుకునే తోడేళ్ళు వస్తున్నాయి. మోసపోవద్దు దయచేసి. మోసపోయామంటే ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితం, సేవ అన్నీ పాడైపోతాయి.
మోసపోని వారు ఎవరు అంటే వాక్యము చేత నింపబడిన వాళ్ళు. మాట్లాడుతుంది నా యేసయ్య, మాట్లాడుతుంది దుష్టుడా, మాట్లాడుతుంది పరిశుద్ధాత్ముడా, మాట్లాడుతుంది దురాత్మ అన్నది ఎప్పుడు అర్థమవుతుందంటే వాక్యం చదువుతుంటే, వాక్యాన్ని అలవర్చుకుంటే, వాక్యాన్ని నమ్ముతుంటే, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే, వాక్యానుసారంగా మనం ముందుకెళ్తుంటే మాట్లాడేది ఎవరో అర్థమవుతుంది. మనకి గుడ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారా, బ్యాడ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారా, వాళ్ళు చెప్పేది కరెక్టా రాంగా, రైట్ టీచింగా రాంగ్ టీచింగా, రైట్ డాక్ట్రినా రాంగ్ డాక్ట్రినా, ఏదో పైన మొహాలు చూసో లేకపోతే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ చూసో అబద్ధ బోధండి, అబద్ధ ప్రవక్తలండి. నేను అంటున్నాను, ఆళ్ళు చెప్పడం కాదు, నువ్వు వాక్యాన్ని చూసి చెప్పగలగల. అబద్ధ బోధ నిజమైన బోధ, అబద్ధ ప్రవక్త నిజమైన ప్రవక్త, నీతిమంతుడా దుష్టుడా అని. డోంట్ జడ్జ్ బై సీయింగ్ ద కవర్ పేజ్ అనేసి ఉంటుంది ఒక కొటేషన్. అంటే ఏంటి, పైన కవర్ పేజ్ చూసి పుస్తకాన్ని తీర్పు తీర్చొద్దు అనేసి. అట్లాగే కనిపించే వ్యక్తిని చూసి మనం ఎప్పుడు తీర్పు తీర్చకూడదు, ఎప్పుడు తీర్పు తెచ్చకూడదు. లోపల ఉన్న పరిశుద్ధాత్మను ఉపయోగిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ ఉంటే అప్పుడు మనం చెప్పగలం ఎన్ని మార్కులు వేయాలి ఏంటి. ఎస్ వి క్యాన్. ఒక మనిషికి ఎన్ని మార్కులు వేయాలో కూడా దేవుడు చెప్తాడు కొన్ని విషయాల్లో. అవన్నీ మనం దేవుడితో ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క లెవెల్ అండి, ఒక్కొక్క లెవెల్. ఇప్పుడు స్కూల్లో టీచర్ BA/BED చదువుకున్న ఆమె జాయిన్ అయిందనుకో, స్టార్టింగ్లో LKG UKG చెప్పమనే అంటారు. BA/BED చదువుకున్నా కానీ ఎందుకు, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ కోసం LKG ఫస్ట్ క్లాస్ ఇస్తారు, తర్వాత 4th క్లాస్, తర్వాత ఒక పట్టు వచ్చిన తర్వాత 6th క్లాస్ మ్యాథ్స్ హ్యాండిల్ చేయగలరని ఇస్తారు, తర్వాత 10th క్లాస్ మ్యాథ్స్ సైన్స్. అర్థమవుతున్నా? నువ్వు BA/BED లేకపోతే ఏదో చదువుకున్నావు అనేసి డైరెక్ట్ కాలేజ్ నుంచి రాగానే నిన్ను 10th క్లాస్కి పంపించేయరు. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో రాదు. అట్లాగే సేవ ప్రారంభ దినాల్లో సేవ చెయ్యటానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో దేవుడు చిన్న లెవెల్ నుంచి నడిపిస్తాడు, చిన్న స్థాయిల నుంచి నడిపిస్తాడు, చిన్న గుంపుల నుంచి ఒక్కొక్క వ్యక్తినిచ్చి నడిపిస్తాడు. అప్పుడు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో దేవుడు నడిపిస్తాడు. తద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు నెక్స్ట్ లెవెల్కి నిజంగా నువ్వు కాలేజ్ చదువుకొని బయటకు వచ్చి పాస్ అయిపోయి సర్టిఫికెట్ వెళ్ళి 10th క్లాస్కి బోధించావు అనుకో, నువ్వు బాగానే ఉంటావు. ఫెయిల్ అయ్యేది ఆడు ఒకడు కాదు, క్లాస్ మొత్తం పోతుంది. ఏంటి, మనం తప్పు చేస్తే, మనం రాంగ్ చేస్తే, మనం రైట్గా టీచ్ చెయ్యకపోతే, చెప్పాల్సిన విధముగా మనం బోధించకపోతే ఫెయిల్ అయ్యేది బిడ్డలు, నష్టపోయేది సంఘం అండి, నష్టపోయేది దేవుడండి, నష్టపోయేది ఆత్మలు, జీవితాలండి. అందుకే ఏం కావాలా, ఎక్స్పీరియన్స్. ఎవరితో వస్తుందా ఎక్స్పీరియన్స్? ఎవరితో వస్తుంది? నాతో తిరిగితే కాదు, యేసయ్యతో తిరిగితే. ఎవరితోటి? మహా అయితే నేను ఈ 10 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న 10 సలహాలు ఇవ్వచ్చేమో, కానీ యేసయ్యతో, ఆయనతో నడిస్తే జీవితం మొత్తం ఎలా ఉండాలి ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. జీవితం మొత్తం ఎట్లా ఉండాలి ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. మనం పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. వీలైతే ఈ మిగతా విషయాలు హోంవర్క్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత దేవుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎట్లాగా ఏం చేస్తాడో అవన్నీ కూడా మనం చూద్దాము. 5వ అధ్యాయం అపోస్తుల కార్యం 5వ అధ్యాయం నిన్నటి దినాన అననీయ సఫేరా అక్కడితోటి వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు పేతురికి అబద్ధం చెప్పినందుకు చనిపోలే, వాళ్ళు పరిశుద్ధాత్మను మోసపుచ్చినందుకు చనిపోయారు. దేవుడి సన్నిధిలో జీవం ఉంటుంది. చాలామంది బ్రతికారు. లాజర్ బ్రతికాడు. అదేంటి పేద విధవరాలైనా అదేంటి బిడ్డ బ్రతికింది. అదే విధవరాలు కొడుకు బ్రతికాడు, పాడ మీద ఉన్నవాడు. అట్లాంటిది బ్రతికే దినాల్లో మనం ఉన్నప్పుడు అట్లాంటి చర్చిలను చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడ చనిపోయారు?
చర్చిలోనే చనిపోయారు. కారణం ఏంటి? ఎవరితో ఏకీభవించారు? సాతానుతో ఏకీభవించారు, పరిశుద్ధాత్మను మోసపరిచారు. అందుకు మనం ఎవరితో పడితే వారితో ఏకీభవించడానికి వీల్లేదు. ఒకటి. రెండోది, మనతో మాట్లాడుతున్నది ఏ స్వరం? మానవ స్వరమా, దుష్టుడి స్వరమా, దైవ స్వరమా అన్నది మూడు కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవాలి అక్క? వాక్యం చదివేవాడికి అర్థమైపోతుంది. మాట్లాడేది దేవుడా, మాట్లాడేది దుష్టుడా, లేదంటే మాట్లాడుతుంది నా మైండా అన్నది. అందుకే వాక్యము, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాయి? మనతో మాట్లాడేది ఎవరో మనము గుర్తించగలిగేలాగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనం అందుకే నా గొర్రెలు నా స్వరాన్ని వినును. కాపరితో ఉంటేనే కాపరెవరో బయట నుంచి వచ్చేవాడెవడో తెలుస్తుంది. కాపరితో ఉండకుండా నువ్వు అక్కడో డ్యాన్స్ ఇక్కడో డ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ వేసుకుంటూ వచ్చావనుకో, అసలు నీ కాపరు ఎవరో తెలీదు నలుగురు కనిపించినప్పుడు. అప్పుడు ఎవడు మాట్లాడినా నా కాపరే అనుకుంటాం. అందుకే చాలామంది అంటారు, ఆయన నా ఆత్మీయ తండ్రి, ఈయన నా ఆత్మీయ తండ్రి, ఆయన ఆత్మీయ తండ్రి. నలుగురు తండ్రులు ఉండరు, ఒక్కడే ఉంటాడు. గుర్తించగలగాల. హూ ఈజ్ అవర్ కౌన్సిలర్, హూ ఈజ్ అవర్ స్పిరిచువల్ పేరెంట్స్, హూ ఈజ్ అవర్ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు, ఆత్మీయంగా గైడ్ చేసే నాయకులు ఎవరు, కౌన్సిలర్స్ ఎవరు. ఆలోచనకర్తలు వేరే, నాయకులు వేరే, ఆత్మీయ తల్లిదండ్రులు వేరే. అవన్నీ కూడా వాక్యం, పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తారు. ఆ వాక్యము, పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తారు. కొన్ని చోట్లకు కొన్ని పాఠాలు నేర్పించడానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల పాఠాలు నేర్చుకుని వచ్చేయడమే. నేను ఇంకా అదే స్కూల్లో చిన్నప్పుడు ఎల్కేజీలో జాయిన్ అయ్యానండి. ఎల్కేజీ ప్లస్ 10 సంవత్సరాలు ఎంత? ఎల్కేజీ యూకేజీ అంటే 12 సంవత్సరాల నుంచి అదే స్కూల్లో ఉన్నా. ఇప్పుడు కూడా ఆడే చదువుతానంటే ఇక లేదు. 10th అయిపోయిన తర్వాత స్కూల్ ఖాళీ చేయాలా? 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి? స్కూలు నేను ఈడే ఉంటానండి అంటే అవ్వదు. అట్లాగే కొన్నిసార్లు కొన్ని నేర్పించిన తర్వాత దేవుడు చల్ నడు, ఇప్పుడు నువ్వు బయట చేయాల్సిన పని ఉంది, లేదంటే ఇంకో దగ్గర నేర్చుకోవాల్సిన టైం ఉంది అనేసి దేవుడు ఇంటర్మీడియట్ తీసుకొచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్లో ఏంటుంటుందంటే సగం క్లాసులు ఉంటాయి, సగం ప్రాక్టికల్లు ఉంటాయి. అంటే ఏంటి? సగం మనం చెయ్యాలా? ఏం చేయాలి? సగం ల్యాబ్లో ఉండి ఆయన చెప్పినట్టు ఆ లిక్విడ్ ఆ ట్యూబ్లోకి తీసుకొచ్చి ఆ ట్యూబ్లో అది పోసి ఆ ట్యూబ్లో వచ్చింది ఆ సొల్యూషన్ మనం చూపించాలి. అది రాకపోతే మళ్ళీ చేయమంటాడు కెమిస్ట్రీ సారు, మళ్ళీ చేయమంటాడు ఫిజిక్స్ సారు. చెయ్యాలా వచ్చేంత వరకు. లేదనుకో ప్రాక్టికల్లో 0. ఏంటి ప్రాక్టికల్లో? ఇప్పుడు మనం ఏం చేస్తుందో తెలుసా? బయటకు వచ్చిన తర్వాత అమ్మాళ్ళు కొంచెం ఆ కిందకి వెళ్ళి ఆడుకోమని చెప్పు, హేమాళ్ళ కిందకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. ప్రాక్టికల్స్ ఏం చేస్తుందో తెలుసా? చేయట్లే. ప్రాక్టికల్స్ మనం చేయట్లేదు. ఏం చేస్తున్నాం? వింటున్నాము, నేర్చుకుంటున్నాం, ఆపేస్తున్నాం, అంతే. మనం దాన్ని జరగట్లేదు. అందుకే దేవుడు కొన్ని ప్లేసుల్లోకి తీసుకొచ్చి చెప్తాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ పని చెయ్యి, ఇక్కడ నువ్వు ప్రార్థన చెయ్యి, లేదంటే ఇక్కడ అంట్లు తోము. ఇంజనీరింగ్ చదువుకుంటున్నా నేను 3.5 సంవత్సరాలు బాత్రూమ్లు గడిగి అంట్లు తోమేనండి. 1, 2 కాదు, తోముతూనే ఉండాలి గంటలు. ఎందుకంటే జనం ఎక్కువ, నొప్పి. ఇంజనీరింగ్ చదువుకునే నేను నా ఇంట్లో నా టీ డేక్షా కూడా కప్పు కూడా తోమని కడగను. నేను ఇక్కడ కడిగేది ఏంటి అంటే, నేను చెప్తున్నాను నిజంగా ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టేవాడు కాదేమో. అట్లాగని కాదు, 7:30, 8 కల్లా పనులన్నీ అయిపోవాలా. అట్లా అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళకి బాక్సులు పెట్టి పంపించేసి పాస్టర్ గారు వాళ్ళకి టీ కాఫీ టిఫిన్ ఇచ్చేసి వాళ్ళని బైబిల్ కాలేజ్ పక్కకి మళ్ళీ 8 గంటలకల్లా నేను దిగితేనే నాకు బస్సు దొరికిద్ది. లేదంటే మళ్ళీ నాకు కాలేజ్కి బస్సు దొరకదు, సీటు దొరకదు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ 5 గంటలకల్లా ఇంటికి వచ్చి ఏదో అదేంటి కూర స్నాక్స్ వండేసి మళ్ళీ సండే స్కూల్ పరిచర్యకో, లేదంటే ఒకరోజు సండే స్కూల్ ఉంటుంది, ఒకరోజు యూత్ ఉంటుంది, ఒకరోజు ప్రేయర్ సెల్ ఉంటుంది, ఒకరోజు బైబిల్ స్టడీ ఉంటుంది, ఒకరోజు శుక్రవారం ప్రార్థన అంటే ఇంకా ఆ రోజు మాకు భోజనం ఉండదు. కాకపోతే వంట చేయాలి. మళ్ళీ
పిల్లలు ఉన్నారు కదా, ఏం చేయాలి? మనం ఉపవాసం ఉన్నా కానీ వాళ్ళకి అంటే మనకు కాలుతున్నా కానీ ఏం చేయాలి? కొంతమందికి మనం పౌడర్ పుయ్యాల, పౌడర్ మనం రాయాల. దేవుడు అట్లా లీడ్ చేస్తాడు. అలా అప్పుడు నాకు చాలా నొప్పి వచ్చింది తెలుసా. నేను రాత్రులు చాలా ఏడ్చా. ఏంటి ప్రభువా ఇలాంటి చోటకు తీసుకొచ్చావు, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు ఇట్లాగా, నేను ఏం తప్పు చేశాను? వాళ్ళు నన్ను తిడుతుంటే గుండె పగిలిపోతుందే, వాళ్ళు నన్ను ఇట్లా కరక్ అని మాట్లాడుతుంటే నాకేం తెలుసని ఇంతమందికి వంట చేపిస్తున్నావు, ఏం తెలుసని రోజు తుడిసి కడిగి తోమి ఆ వాసన, ఆ బట్టలు, ఆ టైలెట్ బట్టలు అవి ఇవి చేసేటప్పటికి ఎంత ఎందుకు తీసుకొచ్చా? అది కాకుండా మళ్ళీ ఇన్ని చేసినా కానీ వాళ్ళు తిడుతున్నారే ఏంటి ప్రభు అంటే జవాబు ఏం లేదు. ఏం మాట్లాడలే 3.5 సంవత్సరాలు దేవుడు. వాళ్ళు ఏం తిట్టినా నేను ఎన్ని ఏడ్చినా ఏం మాట్లాడలే. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ రోజు అదే కరెక్ట్, ఆ నొప్పే కరెక్ట్, ఆ బాధే కరెక్ట్. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడగలుగుతున్నాను, ఈరోజు నేను ఇక్కడ. అందుకే కొన్నిసార్లు ఎందుకు మాట పడుతున్నామో తెలియదు, ఎందుకు మాట పడాలో కూడా తెలియదు, ఎందుకు కష్టపడుతున్నామో తెలియదు. ఎవరి కోసం దేవుడు అట్లా లీడ్ చేస్తాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దాని రిజల్ట్ మనకు కనపడుతుంది, దాని రిజల్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది, అందుకే పరిశుద్ధాత్మతో ఏం చేయాలా? కొన్నిసార్లు దేవుడు పరిస్థితికి అప్పచెప్పే నీ శరీరాన్ని కానీ మనసుని కానీ ఆత్మను అప్పచెప్పేసి దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఏం చేస్తాడు? ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియదు కొన్నిసార్లు, కానీ అంత అయిన తర్వాతే తెలుస్తుంది. చాలామంది అంటారు, అబ్బా అప్పుడు 10th క్లాస్ నిజంగా చదువుంటే ఒక్క 400 మార్కులు 500 మార్కులు వచ్చుంటే ఈరోజు నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందుకునేవాడిని. అప్పుడు తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు నేను మంచి భవిష్యత్తుని పోగొట్టుకున్నాను. అట్లాంటివి రాకుండా ఉండటం కోసం ఏం చేస్తుంటాడు? పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తూ ఉంటాడు సర్వసత్యం. అందుకని అడ్వైజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అననీయ సఫేరా అడ్వైస్ దుష్టుడి దగ్గర నుంచి తీసుకున్నారు. అందుకే దేవుడు సన్నిధిలోనే చచ్చిపోయారు. ఎందుకంటే దేవుడు సన్నిధిలో అపవిత్రుడు ఉండలేడు. క్లియర్గా రాసా. పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చడానికి మళ్ళీ వాళ్ళిద్దరు ఏకీభవించారు తెలుసా. మనం ఎవరితో ఏకీభవిస్తున్నాం? ఎవరితో? నేను మాట్లాడట్లేదక్క, నేను మాట్లాడను, నేను వెళ్ళను, ఈజీగా చెప్పేస్తున్నామే. ఆ ఏకీభవించటం దేవుడి దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే మనం చెప్పేస్తున్నామా ఏంటైనా చూసుకోవాలి, టాలీ చేసుకోవాలి. లేదు అంటే నిజంగా చాలా మోసపోతాం, చాలా వదులుకోవాల్సి వస్తుంది, చాలా నష్టపోతాం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు, సంఘం నష్టపోతుంది. సో నష్టపోయేది మనం కాదు, దేశానికి అంటే దేవుడి రాజ్యానికి నష్టం మన వల్లే వస్తుంది. అయితే గీతే లాభం రాకపోయినా పర్వాలేదు, కానీ మనము దేవుడి రాజ్యానికి నష్టాన్ని మాత్రం తీసుకురాకూడదు. ఏం తీసుకురాకూడదు? లాభం రాకపోయినా పర్వాలేదు, నీ వల్ల దీవెన లేకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మాత్రం నీ వల్ల సంఘానికి రాకూడదు. ఎవడు సలహా పడితే వాడి సలహా తీసుకుంటే నాశనం అయిపోయేది సంఘము, పాడైపోయేది సంఘము. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరుచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులను మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవ
ఉండవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఎప్పుడైతే అననీయ సఫేరా దేవుడి మందిరంలో చనిపోయారో ప్రజలందరికీ కూడా భయం కలిగిందంట. ఏం కలిగింది? ప్రజలందరికీ కూడా భయం కలిగిందంట. 11వ వచనంలో ఉంటుంది, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. మిగుల భయము. ఏది చూసి? అద్భుతాలు సూచక్రియలు చూస్తున్నప్పుడు కలగలేదు, మరణం సంభవించినప్పుడు. అది ఎక్కడ? బయట కాదు, ఎక్కడ? చర్చిలో మరణం సంభవించినప్పుడు వాళ్ళందరికీ వణుకొచ్చింది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అంటే దేవుణ్ణి మోసం చేస్తే, సేవకుల్ని మోసం చేస్తే, పరిశుద్ధాత్మను మోసం చేస్తే దేవుడు ఎవరినైనా ఊరుకోడనమాట, శిక్షిస్తాడు. అప్పుడు అందరు సెట్ అయిపోయారు. అప్పుడు వరకు పేతురు మనోడే అని చెయ్యేశాడు, కాలేశాడు, వంకర మాటలు వంకర చేస్తలు అంటాం కదా, ఫ్రెండ్ అనేసి. సేవకుడు అయిన తర్వాత ఫ్రెండో లేదు, ఏమీ లేదు. ఆయన దేవుడి పక్షాన నిలబడిన నాయకుడు మన సంఘం. అంతే. నా చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిగి పెరిగాం కదా, కలిసి తిన్నాం కదా, నేను రే అంటాను, అదే అంటాను, ఇదే అంటానంటే దేవుడు అక్కడ అందరూ సెట్ అయిపోయారు. భయం కలిగింది. ఇప్పుడు అందరూ కూడా ఏక మనస్కులై నిలబడ్డారంట. అపోస్తుల మధ్య సూచక్రియలు మహత్కార్యాలు చెయ్యబడెను. సూచక్రియలు, అపోస్తుల పిలుపుకు చిహ్నం ఏంటంటే సూచక్రియలు, అద్భుత కార్యాలు. ఒక దేవుడు అపోస్తులను పిలిపించుకోవటానికి, పిలువబడ్డానికి, లేదంటే అలా ఎన్నుకోవడానికి అది ఆయన ఏర్పాటు. ఇది మనం ఇప్పుడు నేను పలానా సువర్ణ మణికుమార్ కడుపులో పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. నా తల్లిదండ్రులు నిర్ణయించలే, నేను కూడా నిర్ణయించుకోలే. అలాగే అపోస్తులు అన్న పిలుపు, ప్రవక్తని అన్న పిలుపు, బోధకుడు బోధకురాలు అన్న పిలుపు, లేకపోతే సువార్తికురాలు అన్న పిలుపు, ఇవన్నీ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినవి. మిషనరీస్గా పిలుపడతారు కొంతమంది అదేంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ చేయడానికి, అంటే మిగతా వర్కులన్నీ కూడా చేయటానికి. అంటే కొంతమంది కరెంట్ బిల్లు, లేదంటే కొంతమంది క్లీనింగ్ కానీ, కొంతమంది ఆ పనులు ఈ పని అని చాలా ఉన్నాయి. సేవలో ప్రసంగం ఒకటి ఉంటే సరిపోదు, అర్థమవుతుందా? మరి వంట ఎవరు చేస్తారు? ఈరోజు నేను ప్రసంగం చెప్పుకుంటా వెళ్ళిపోతానంటే మరి 12:30 1 గంటన్నర అవ్వగానే మీరు ఇంక పైకి కిందకి చూస్తారు. అర్థం ఏంటి? నువ్వు చెప్తున్నా పొద్దున్న నుంచి 11 కాడి నుంచి నువ్వు చెప్తానే ఉన్నావు, మరి మా కడుపులో గంట కొట్టదా, ఇంకా మమ్మల్ని వదలవా అన్నట్టు పైకి కిందకి చూస్తూనే ఉంటారు. అర్థం ఏంటి? కడుపుకు కూడా ఏం కావాలా? ఆహారం. ప్రసంగించేవాళ్ళు నేను ఒక్కదాన్నే ఉండొస్తే సరిపోదు, వండేవాళ్ళు కావాలా. వండేవాళ్ళు ఒక్కడుంటే సరిపోద్దా? కూరగాయలు వచ్చేస్తాయి డైరెక్ట్గా మార్కెట్లోంచి ఇక్కడికి, తెచ్చేవాళ్ళు ఉండాలా. అవి ఊరికే వచ్చేస్తాయా? మళ్ళీ అవి ఇచ్చేవాళ్ళు ఉండాలా, అవి కష్టపడే వాళ్ళు ఉండాలి, ఆ హృదయం. అందుకే పరిచర్య ఒక్కటి కాదు. ఎట్లాగైతే ఈ ఇల్లు 4 స్తంభాల మీద పునాది మీద నిలబడతాదో అలాగే పరిచర్య కూడా నానా విధాల పరిచర్యలు ఉన్నాయి. నానా విధ పరిచర్యల సంఘము సేవకుడు ఒక్కడి ద్వారానే నడవదు, సహకరించే వారి ద్వారా. ప్రవక్తలు కూడా కావాలా, మిషనరీస్ కూడా కావాలా, బోధించే వాళ్ళు కావాలా, వంట చేసే వాళ్ళు కావాలా, ఇచ్చేవాళ్ళు కావాలా. ఆ ఇచ్చిన వాటిని ఏ దానికి బ్యాలెన్స్ చెయ్యాలో వాటిని సరిచూసేవాళ్ళు కావాలా. ఇప్పుడు నాకు ఎవరైనా తీసుకొచ్చి 100 చీరలు అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు. నాకు అంకుల్ ప్రస్తుతానికి మనకి ఎన్ని కావాలని తీసుకురండి చాలు. అది ఉండాలా. ఏముండాలా? ఏ టైంలో ఎట్లా చేయాలని. ఎందుకంటే 100 చీరలు ఈడ పట్టావు, 100 కుర్చీలు ఈడ ఇంకొంచెం పెద్దదైన తర్వాత అప్పుడు నేనంటే అంకుల్ 1000 చీరలు ఆర్డర్ చేయండి, అంకుల్ 1000 కుర్చీలు ఆర్డర్ చేయండి. అప్పుడు అవసరం. దాన్ని ఏమంటారు? సమయోచితంగా బ్యాలెన్స్ చెయ్యడం.
సమయోచితంగా ఇవన్నీ సంఘంలో జరగాలి. ఇవన్నీ కూడా సంఘంలో జరగాలి. ఇవన్నీ కూడా సంఘంలో ఏంటి, అపోస్తులు అన్న పిలుపు, సువార్తికుడు అనే పిలుపు, మిషనరీ అన్న పిలుపు దేవుడి చేత నియమింపబడింది. అందుకు ఫస్ట్ దేవుడిని అడగాలి, నువ్వు నన్ను ఏ విధంగా పిలుచుకున్నావు. అదొకటి. ఈరోజు హోంవర్క్ రాసుకోండి. చెప్తున్నాను, నా పిలుపు ఏంటి రాసుకోండి. నా పిలుపు ఏంటి తెలుసా మీకు? మీ పిలుపు ఏంటో, మీ పిలుపు ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం. నా పిలుపు ఏంటి? ఫస్ట్ ప్రశ్న. ఒకవేళ పిలుపు తెలిస్తే ఆ పిలుపుకు నేను చెయ్యాల్సిన పనేంటి? చెయ్యాల్సిన పనేంటి? మిక్సీ ఉంది, మిక్సీ చేసే పనేంటి? గ్రైండ్ చేస్తుంది, పచ్చడి చేస్తుంది, పిండి రుబ్బుతుంది, జ్యూస్ చేస్తుంది, జ్యూస్ చేస్తుంది, ఇంకేమైనా మసాలా సరుకులు అవి ఇవి ఏమైనా వేయాలి అంటే వేస్తుంది, ఏమైనా మసాలా సరుకులు అవి వేయాలంటే వేస్తుంది. రాళ్ళు కరిగిస్తుందా? రాళ్ళు కరిగించే మిషన్ వేరే ఉంది. రాళ్ళు కరిగించే గ్రైండర్ అది వేరే. సిమెంట్ రాళ్ళు పట్టుకెళ్తే వాళ్ళు సిమెంట్ పౌడర్ చేసిస్తారు, సిమెంట్ పౌడర్ చేసిస్తారు. దాని పిలుపు వేరే. అందరూ సేవకులమే. సేవకుల్లో కూడా ఏమున్నాయి? రకాలు ఉన్నాయి. యాక్చువల్గా దీని లోపల కూడా మిషన్ ఉంటుంది, దీని లోపల కూడా ఒక మిషన్ ఉంటుంది, ఈ ఫోన్ లోపల కూడా ఒక మిషన్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ మిక్సీ గ్రైండర్లో కూడా ఒక మిషన్ ఉంటుంది, స్టవ్ లోపల కూడా ఒక చిన్న మిషన్ ఉంటుంది. అన్ని మిషన్ ఎలక్ట్రానికల్ లేదంటే వాటి కాకపోతే వాటి పేర్లు వేరే, పనితీరు వేరే. అందరం సేవకులమే. కానీ కొన్ని ప్రత్యేకమైన పిలుపు, ఆ పిలుపుకు తగ్గ పని. రాసుకున్నారు? ప్రశ్న ఏంటి? నా పిలుపు ఏమిటి? ఆ పిలుపుకు తగ్గ పనులేంటి? రాయండి. ఆ పిలుపుకు తగ్గ పనులేంటి? ఇప్పుడు అపోజ్ అయిన పేతురు ఉన్నాడు అనుకోండి, అందరికీ ఉంటుంది. అందరికీ నేను చెప్తున్నాను కదా, ఆ బుడ్డోడికి ఇప్పుడు ఆడికి తెలియట్లేదు మనం ఏం మాట్లాడుతున్నామో. ఆడి పని ఏంటంటే ఆడికి ఆకలిసినప్పుడు తినడం, వాళ్ళ అక్కతోటి మాట్లాడుకోవడం, గుర్తొచ్చినప్పుడల్లా ఏదోటి కెలుగుతాడు, ఏదోటి చేస్తాడు, మాట్లాడతాడు, ఇన్నంతసేపు వింటాడు, పడుకున్నంతసేపు పడుకుంటాడు. కానీ ఆడికి పిలుపు ఉంది, వాడికి పిలుపు ఉంది. ఆ పిలుపుకు తగ్గ కృపను కూడా దేవుడు ఆల్రెడీ అనుగ్రహించున్నాడు. ఆ టైంకి పొందుకుంటాడు, ఆ టైంకి పొందుకుంటాడు. అందరికీ పిలుపు ఉంటుంది. నాకు పిలుపు ఉండదు, నేను జాబ్ చేస్తున్నాను కదా, నేను సాఫ్ట్వేర్ని కదా, నేను లాయర్ని కదా, నేను ఇంజనీర్ని కదా అని అనుకుంటే లేదు. దట్ ఈస్ ద వరల్డ్లీ ప్రొఫెషన్. కానీ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు, ఎన్నుకున్నాడు. నీకు ఒక బాధ్యత చేత, పిలుపు చేత ఈ భూలోకానికి దేవుడు పంపించటం జరిగింది. డాక్టర్, లాయరు, నాకు ఇంకా సేవలు లేదు అని చెప్పొద్దు. దేవుడు ఏదో పని అందుకే అడగమని చెప్తున్నాను. రాత్రి అడగండి, నా పిలుపు ఏంటి ప్రభువా? నీ పిలుపు అపోస్తులు అన్నాడు అనుకో. చాలామంది అంటారు అపోస్తుల్లో ఆడోళ్ళు ఉండరండి. ఏం పేరు? ఏం పేరు? అమ్మకు చెప్పారు ఆడోళ్ళు అపోస్తులు ఉన్నారు ఒకళ్ళు అని. ఏం పేరు? ఎస్. మనం పత్రికల్లో చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది యునయ్య అని రాయబడి ఉంటుంది తెలుగులో. ఇంగ్లీష్లో జూనియర్, తెలుగులో యునయ్య. అపోస్తులు. స్టార్టింగ్లో ఆమె ఒక్క పేరు లేరా అంటే ఉన్నారు, ఆమెది ఒక్కటే రాయబడి ఉంది. తర్వాత నుంచి పెరిగారండి. ఇంకా తర్వాత నుంచి రాస్తే నేను అంటున్నాను కదా, బైబిల్ ఇంత ఉంటుందేమో, లేదంటే ఇంత ఉంటుందేమో, ఇంత లావు లేదనేసి లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ మనకి రాయబడలేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కదా, అన్ని అద్భుతాలు రాసుకుంటా పోతే లోకంలో ఉన్న పుస్తకాలన్నీ సరిపోవంట. అలాగనేసి అపోస్తుల్లో ఆడోళ్ళు లేరు అని చెప్పడానికి వీల్లేదు. చాలామంది సువార్తికురాలు అంటారు, కానీ అపోస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి, ప్రవక్తల దగ్గరకు వచ్చేటప్పటికి స్త్రీలు లేరు అని చెప్తారు. లేరు
ఇట్స్ నాట్ లేరు కదా, ఆ టైంలో అవైలబుల్గా లేరు, లేదంటే పిలవబడలేదు, లేదంటే రాయబడలేదేమో, అంతే తప్ప లేదు అని గాలి కనిపించట్లేదు లేదని చెప్తావా? గాలి కనిపించట్లేదు లేదు అని చెప్తామా? చెప్పము. ప్రాణం కనిపించట్లేదు లేదని చెప్తామా? నా కళ్ళు కనపడుతున్నాయి, నా నోరు కనపడుతుంది, నా ప్రాణం కనిపించట్లేదు కాబట్టి నాలో ప్రాణం లేదు అనడానికి. అట్లాగే కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్పాలా. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకం. అందుకే చాలామంది తొక్కేస్తుంటే నేను అంటాను, తొక్కేస్తే తొక్కబడకండి, లెగండి అక్కడి నుంచి. టైం లేదు, నేను అందుకు చెప్తున్నాను. నేను ఏదో పౌరుషమం కన్నా మన దగ్గర టైం లేదు, ఇంకా టైం లేదు. అంచె దినాల్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఇంకా తగ్గి ఆగి అణుచుకొని మూసుకొని మన లేరంట, చెయ్యొద్దంట. నేను అంటున్నాను, వాళ్ళెవరో చెయ్యలేకపోతున్నారు కాబట్టి దేవుడు స్త్రీనైనా నిన్ను పిలుచుకుంటున్నాడు లెగమని. అదంతా క్యాథరిన్ కుల్మన్, మీకు తెలుసో లేదు. ఆమె అన్నదంటే ఏంటి ప్రభువా, ఈ స్వస్థతలేంటి, ఈ అద్భుతాలేంటి, ఇంత పెద్ద పరిచర్య నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఆడదాన్నైన నేను, దట్టు భర్త విడిచిపెట్టేసిన నేను ఎట్లా చేయాలి, నా వల్ల కావట్లేదు, ఎవరన్నా మగోడికి అప్పచెప్పొచ్చు కదా అంటే దేవుడు అన్న మాట ఏంటంటే, ఈ పరిచర్య నీకు అప్పచెప్పడానికి ముందు నలుగురితో మాట్లాడే. ఎవరితోటి? నలుగురు మగవాళ్ళతో మాట్లాడితే సేవకులతోటి వాళ్ళు వినలే, ఒప్పుకోలే. అప్పుడు ఆడదాన్నైనా నీ దగ్గరకు వచ్చా అనేసి దేవుడు మాట్లాడు. నేను చెప్తున్నాను కదా, స్త్రీ అని పురుషుడని భేదం లేదమ్మా, భేదం పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? పీరియడ్స్ వచ్చినంత మాత్రాన మనం ఏం దరిద్రులం కాదు. వై పీరియడ్స్? ఒక బిడ్డను మొయ్యడానికి పీరియడ్స్ తప్ప ఏదో అది పాపంతో సమానంగా. ఇదొక్క మాట వల్ల స్త్రీ అణిచివేయబడుతుంది, సంఘంలో కానీ సేవలో కానీ. ఇదేదో అంటూ ముట్టు, ఈ మామి ఎన్ని ముట్టుకోలేదా యేసయ్యని? 12 సంవత్సరాల నుంచి సావం జరుగుతూనే ఉంది, ముట్టుకోలే. యేసయ్య అన్నాడా? ఒకవేళ ఆ రోజు యేసయ్య అని ఉంటే అక్కడితో ఆగిపోయేది మన పరిచర్య. యేసయ్య అనలే. యేసయ్యతో పాటు మరియా మార్త కూడా వెళ్ళారు సేవకి. యేసయ్యతో పాటు కొందరు స్త్రీలు వెళ్ళారు సేవకి. ఈరోజు సేవ చేయడానికి పీరియడ్స్ వస్తుందని, లేదా అది వస్తుందని, ఇది ఎందుకు ఆటంగా? ఇట్స్ ఎన్ సైన్స్. శరీరం బ్రతకడా, నువ్వు తింటున్నావు, బాత్రూమ్కి వెళ్తున్నా, తప్పు కదా. అట్లాగే పీరియడ్స్ కూడా అదొక్క మాటను బట్టి అదేదో శాపం, అదేదో పాపం, అదేదో అంటూ ఈ మైండ్ సెట్లోంచి బయటికి రండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు సేవలో నిలబడబోతున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి, పరిగెడుతున్నారు కాబట్టి దాని నుంచి చెప్తున్నాను. పాత నిబంధనలు అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఇట్లాంటి శారీరక తత్వాలు కొట్టివేయబడ్డం కోసం ఆయన శరీరంగా వచ్చాడు. లేదంటే అక్కడి నుంచి ఒక మాట చెప్తే అయిపోదా? సూర్యుడా అన్నప్పుడు సూర్యుడు వచ్చినోడు, భూమి అన్నప్పుడు భూమి కలిగినప్పుడు ఇవన్నీ మాటలు ఇంకా చాలే కొట్టేస్తున్నాను అని అక్కడి నుంచి చెప్పొచ్చు. ఆయన శరీరరీతిగా రావాల్సిన అవసరం, కానీ ఇట్లన్నీ కూడా కొట్టివేయబడ్డానికి ఆయన శరీర రీతిగా వచ్చాడు. అందుకని చెప్తున్నాను, నీలో ఉన్న ఏ బలహీనత కానీ, ఇలాంటి మనుషులు చెప్పే ఇవి అవి కూడా దేవుడికి అడ్డు రావు. చెప్తున్నాను, నీకు నీ దేవుడికి అడ్డొచ్చేది ఏదీ లేదు. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాపేది ఏది కూడా లేదు. అందుకే ఈరోజు రాత్రి అడుగు, ప్రభువా నా పిలుపేంటి, ఆ పిలుపుకు తగ్గ పనేంటి? కొంతమందిని సువార్థికుడుగా పిలుచుకుంటారు, కొంతమందిని అపోస్తులుగా పిలుచుకుంటారు, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా పిలుస్తారు. దేవుడు కొంతమందికి 5 పిలుపులు కల్పిస్తాడు, కొంతమందికి 2 ఇస్తాడు, కొంతమందికి ఒక్కొక్కటి ఇస్తాడు. అది దేవుడి ఇష్టం. అది కొంతమందికి అపోస్తులు, మిషనరీలు కలిపిన పిలిపిస్తాడు, కొంతమందికి ప్రవక్త, అపోస్తులు, ఇంకా ఈ మిషనరీకి సంబంధించిన పనులు, లేదంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ చేసేవి, సమాజ సేవ చేసే పనులు కూడా అది దేవుడి ఇష్టం. నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటాడో అది ఆయన ఇష్టం. అట్లా ఉండొద్దు, అట్లా చెయ్యొద్దు అని మనం ఖండించకూడదు. ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ నువ్వు కామ్గా ఉండిపో. నీకు వాదించే శక్తి ఉంటే వాదించు, లేదంటే కామ్గా వచ్చేసి నీ పన్ను చూసుకో, అంతే. పిలుపుని మాత్రం వృధాగా విడిచిపెట్టొద్దు.
పిలుపును మాత్రం వృధాగా విడిచిపెట్టొద్దు. బావిలో నీళ్లు తోడకపోతే మురికి కంపు వస్తుంది. ఎప్పుడుకప్పుడు బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి. అగైన్ ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తున్నాను, బావిలో నీళ్ళు అట్లాగే వదిలేస్తే మురికి కంపు వస్తాయి. ఎంత గొప్ప బావి అయినా, ఎంతమందిని ఒకప్పుడు పోషించిందైనా కానీ వదిలేస్తే మురికి కంపు వస్తుంది. ఎప్పటికప్పుడు బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి. ఏమొస్తాయి అంటే అది ఊరుతుంది. ఏం చేయబడుతుంది? ఊరుతుంది. అమ్మా, నీ పిలుపు కూడా అట్లాంటిదే. ఎప్పటికప్పుడు వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత, దేవుడు చెబుతున్న మాటల చేత నువ్వు ఊడబడుతూ ఒకటి. రెండోది, సేవకు ఇస్తూ ప్రార్థన చేస్తూ స్వస్థపరుస్తూ అద్భుతాలు చేస్తూ ఉంటావు. ఇంకా వస్తాయి. నేను ఇంట్లోనే ఉంటా, ఏడికి వెళ్ళకపోతే ఇంకో కొన్ని సంవత్సరాలు కంపు కొడతాం. నిజం చెప్తున్నానమ్మా, నేనైనా అంతే. నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా అనేసి అంటే కొన్ని సంవత్సరాలకి నేను డిప్రెషన్కి వెళ్తా. సంవత్సరాలు అవసరం లేదు, చెప్తున్నాను కదా, నెలలు చాలు. నేను కొన్ని రోజులు ఇంట్లోంచి బయటికి సేవకి ఎక్కడికి వెళ్ళకున్నానంటే నాకు పిచ్చెక్కిపోతుంది తెలుసా, నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంకో విషయం చెప్పరా, ఇలా వాక్యం చెప్పకపోతే నాకు మెంటల్ వచ్చేస్తుంది. నేను దానికి పిలువబడ్డాను కదా, నా మైండ్ అప్సెట్ అయిపోతుంది. అందుకు నేను చెప్పుతూ ఉంటే ఇంకా పౌరుషంగాని దేవుడి ఆత్మగాని నాలో రగులుకుంటుంది. ఓర్చబడతాను. లేదంటే కొంతకాలానికి నేనైనా పడిపోవలసిన. అందుకే మన పిలుపు ఏంటి, మనం చేయాల్సిన పనులేంటి, ఇంతకీ చేస్తున్నామా లేదా? మూడో ప్రశ్న రాసుకోండి. మన పనులేంటి అని రాసుకున్నాం. మూడోది, ఇంతగా పని చేస్తున్నామా లేదా, ఆ పని చేస్తున్నామా లేదా. చూడండి, ఇప్పుడు అపోస్తులు ఎవరెవరు ఉన్నారు? పౌలు గారు ఉన్నారు, పేతురు గారు ఉన్నారు, యాకోబు ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళలో మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు తెలీదు. అపోస్తులు అంటే వాళ్ళ పనులేంటో తెలీదు. అపోస్తుడైన పౌలు చేసిన పనులు మన ముందున్నాయి. సువార్తికుడైన ఫిలిప్పు, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఆయన సువార్త పనిచేశాడు. ఇథియోపియుడైన కందాకే ద్రేవి కింద ఉన్న ఆ యొక్క నపుంసకుడికి సువార్తను ప్రకటించాడు, బాప్టిజం ఇచ్చాడు. ఆయన పని ఏం చేశాడు? సువార్తికుడైన ఫిలిప్పు 4 కుమార్తెలు ఉన్నారు. 4 కుమార్తెలు ప్రవచించేవాళ్ళంట. ఆయనేమో సువార్తికుడు, పిల్లలు ఎవరో ప్రవచించేవాళ్ళు. ప్రవక్తనీయులు వేరే, మళ్ళీ ప్రవచించేవాళ్ళు వేరే. ప్రొఫెటికల్ ఆఫీస్ వేరే, ప్రొఫెసీ వేరే. ప్రవచనం అందరూ చెప్పొచ్చు, అది మన విశ్వాసం కొలది ఎవరైనా మాట్లాడచ్చు. కానీ ప్రవక్త వేరే. అందుకే లోతుకి వెళ్తూ ఉంటే అవన్నీ కూడా మనం తెలుసుకోగలం. నేను సువార్తికుడిని, కేవలం సువార్త ప్రకటించి బ్యాప్టిజం ఇస్తే నా కూతుర్లు ప్రవచించారు. అస్సలు మీ పిలుపు కాదు, అసలు స్త్రీ సండే స్కూల్ పరిచర్య తప్ప ఇలాంటి ప్రవచించడానికి పనికిరాదని ఆపేలే తండ్రి, ఆపేలే. పరిశుద్ధాత్మకు లోబడ్డాడు. నీకో తెలుసా వాళ్ళు ఎవరికి ప్రవచించారు? ప్రవక్తనీలంటే కింద పోజైన పౌలు ఉంటాడు అక్కడ. ప్రపంచాన్ని తలకిందులు చేసిన పౌలుకి బొడ్డ పిల్లలు, యవనస్తురాలు, ఇంకా పెళ్ళి కూడా కన్యకలు అయిన వాళ్ళు, పెళ్ళి కూడా కాలేదు. పౌలుకి ప్రవచించారు వాళ్ళు. సార్, అయ్యా, అంకుల్, మీరు రేపు పొద్దున వెళ్తున్న యెరూషలేములో జరగబోతుంది అంకుల్ అనేసి. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడమ్మా, ఎవరినైనా వాడుకుంటాడు. మన ఏంటి, వాడబడే పాత్రగా ఉండాలి. నేను అంటున్నాను, వాటర్ టీ గ్లాసులో వేసినా ఉంటుంది, పెద్ద గ్లాసులో వేసినా ఉంటుంది, వాటర్ బాటిల్లో వేసినా ఉంటుంది, బిందెలో వేసినా ఉంటుంది, డ్రమ్ములో వేసినా ఉంటుంది. ఆ కంటైనర్ ఉంది కదా, కంటైనర్ అంటే అది గ్లాసా, చెంబా, బిందా, డ్రమ్మా, ట్యాంకా, దాన్ని మనం ఉన్న దాన్ని బట్టి నీళ్ళు నింపబడాల. నేను అంటున్నాను, నీ పాత్ర ఏంటి, నీ సైజ్ ఏంటి?
సైజు పెంచుకుంటున్నావా లేదంటే ఇంకా గ్లాస్గానే ఉంటావా? ఇంకోటి చెప్తున్నాను, ఎలాగున్నాయి అంతే. అంటే బిందె అంటే ఇంకా అంతే బిందె, అది పెరగదు. డ్రమ్ అంటే డ్రమ్ అంతే, ఇంకా అది పెరగదు. ట్యాంక్ అంటే అది 1000 లీటర్ల 2 లీటర్ల అంతే పెరగదు. నేను అంటున్నా, నువ్వు ఆత్మలో దాహం గాని పెంచుకుంటే దేవుడు నిన్ను పెంచుతాడు. డ్రమ్ముగా ఉన్న నువ్వు ట్యాంక్ అవుతావు, ట్యాంక్గా ఉన్న నువ్వు ట్యాంకర్ అవుతావు. ఆత్మీయ నేను చెప్తున్నాను, నువ్వు ఆశపడితే నీ కంటైనర్, నీ షేపు పెరుగుతుంది. ఆత్మీయ జీవితంలో దేవుడు అది ఇచ్చాడు మనకి. లిమిట్ లేని పరిచర్య మనం చేయగలం. క్రీస్తుకు ముందు ధర్మశాస్త్రంలో లిమిట్ ఉంది, పాత నిబంధనల లిమిట్ ఉంది, స్త్రీ అని పురుషుడని లిమిట్ ఉంది, ఆ ప్రవక్త యాజకుడు అన్న మాత్రమే లిమిట్ ఉంది. ఎవరు ఇంకా సేవకులు లేరు. ఇంకా పాత నిబంధనలో ప్రవక్త యాజకులు అంతే, లేవీలు అంతే, ఇంకెవరికి దేవుడితో సంబంధం లేదు, ఎవరో వచ్చి చెప్తేనే తప్ప. కానీ నూతన నిబంధన లిమిట్ మొత్తం కొట్టేశాడు దేవుడు. ఆ లిమిట్లన్నీ కూడా కొట్టేశాడు. ఈరోజు నువ్వు ఆశపడితే చాలమ్మా, నువ్వు నిలబడితే చాలు, నువ్వు పరిశుద్ధాత్మకి ఒప్పుకుంటే చాలు. అక్కడ అపోస్తుల చిహ్నములు అంటే ఏంటి? సూచ్యక్రియలు, అద్భుత కార్యాలు వారి ద్వారా జరగబడ్డాయంట. ఈరోజు నీ ద్వారా కూడా జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ అవుతుందో లేదో తెలియదు కానీ ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? వారం రోజులు ఉన్నాయి మనకి, కరెక్ట్గా గురువారం వరకు. నువ్వు ఆశపడితే 4 సువార్తల్లో దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని, సూచ్యక్రియలు, మహత్కార్యాలు రాసుకున్నా, చదువుకున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు నన్ను అడగండి, సూచ్యక్రియలు, అద్భుత కార్యాలు జరగకపోతే. ఇక్కడ నేనేదో మీ మీద పోసేస్తానని చెప్పట్లే, నీలో ఉంది. చదివినప్పుడు ఆ మంట ఈ మంట కలిపి ఒక గొప్ప మంట అయ్యి బయటికి వెళ్ళి కాల్చేస్తామని చెప్తున్నాను నేను. చదవండి, సూచ్యక్రియలు, మహత్కార్యాలు, 4 సువార్తల్లో ప్లస్ అపోస్తుల కార్యం, ఈ 5 పుస్తకాలు ఎప్పటికప్పుడు చదువుతుంటే మండింపబడతాం. ఏం చేయబడతాం? మండింపబడతాం. యేసయ్య ఎలాగ కళ్ళను తెరిచాడు, యేసయ్య ఎలాగ లాజర్ని లేపాడు, యేసయ్య ఎలాగ కుంటి వారిని బాగు చేశాడు, యేసయ్య ఎలాగైతే ఆ లెపర్సీ వాళ్ళను, కుష్టి వాళ్ళను బాగు చేశాడు. ఆయన అక్కడ 2 కాళ్ళు వేసి తపస్సు చేసి, ప్రభువా స్వస్థపరచు అని తపస్సు చేస్తే అక్కడ లాజర్ లేపబడ్డాడు. అవును కదండి? అవును కదా. ఏం చేశాడు? ఓపెన్ చేసి చదవండి. రాత్రంతా తండ్రితో ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పరిశుద్ధాత్మతో ఏకీభవించాడు. ఒక్క మాట, ప్రభువా నువ్వు నా మాట, తండ్రి నువ్వు నా మాట వింటున్నావని, అంగీకరిస్తున్నావని నాకు తెలుసు, వీరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి లాజరు బయటికి రా అన్నాడు. నువ్వు దేవుడితో ఫ్లో అయిపోతూ ఉంటే, వాక్యంతో కలిసిపోయి వెళ్తూ ఉంటే, సూచ్యక్రియలు, అద్భుత కార్యాలు జరగడానికి పెద్ద తపస్సేం చెయ్యక్కర్లేదు. ఆయన ఏం పలికాడో నువ్వు అది పలికితే చాలు. నేను చెప్తున్నాను కదా, లాజరు బయటికి రా, నువ్వు పలికితే లాజర్లు బయటికి రావాలా? చాలామంది లాజర్లు చచ్చిపోయి ఉన్నారు, చాలామంది లాజర్లు ఇంట్లోనే నాశనం అయిపోతున్నారు, చాలామంది లాజర్లు రోగము చేత, క్యాన్సర్ల చేత, ఎయిడ్స్ల చేత ఇంట్లో మూయబడి ఉన్నారు. చాలామంది లాజర్ల జీవితాలన్నీ కూడా చాలామంది దుష్టుడు నాశనం చేస్తున్నాడు. ఈరోజు వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి లాజరు అన్న నీ పలుకు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేను వచ్చి పలుకుతా అని చెప్పట్లే, నువ్వు పలికితే బయటికి తీసుకొస్తా అని చెప్తున్నాడు. మనం అన్ని పలుకులు పలుకుతాం, దేవుడు పలుకులే పలకం. అదే పాయింట్. అపోస్తుల చిహ్నములు, సూచ్యక్రియలు, అద్భుత కార్యాలు జరిగాయంట. అదేదో జరగటానికి మళ్ళీ మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, తపస్సు చేయాల్సిన అవసరం లేదు. వాక్యము, పరిశుద్ధాత్ముడు 2 ఏకీభవించి ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే చాలు. ఈజీ. కింద రాయబడి ఉంది కదా, పేతురు వెళ్తున్నాడంటే, ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు.
16వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. కొందరే స్వస్థత పొందిరి. బ్లెస్సీ, కొందరే స్వస్థత పొందిరి. అదే కదా రాయబడింది అక్కడ కదా? అవును, అదే, కొందరు స్వస్థత పొందిరి. అక్కడ పేతురు ప్రార్థన చేశాడా? కనీసం ఆగలేదమ్మాడా. ఆయన వెళ్ళిపోతున్నాడు అంతే. నేను అంటున్నాను, నువ్వు దానికోసం పెద్ద ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడి చిత్తంలో నడిస్తే నీ నీడ చాలు, నీ చున్నీ చాలు, నీ వెంట్రుక చాలు, నువ్వు వేసుకొని మాసిపోయిన నీ బట్టలు చాలు దురాత్మలు పరిగెత్తడానికి. అయ్యయ్యో, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్న నాళ్ళు ఆ పక్కన ఈ పక్కన జనాల్ని పడుకోబెట్టుంచారు. ఒకవేళ ఈడిలో ఎవరైనా స్వస్థత పొందకపోతే నా పేరేంటి, అసలు నన్ను నా పిలుపేంటి, వీళ్ళు ఎంత లోకుగా చూస్తారు నన్ను అన్న ధ్యాస లేదు. ఎందుకు అంటే లోపలున్న వాని చేత నడిపింపబడుతున్నాడు. బయట ఎమోషన్స్ కాదు, ఫీలింగ్స్ కాదు, అసలు ఈ పాయింటే మర్చిపోయాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు అంతే. అందరూ స్వస్థత పొందుకున్నారమ్మా. అందరి దయ్యాలు విడిపింపబడ్డారు దయ్యాల చేత. నేను అంటున్నాను, ఇట్స్ నాట్ ఎ పెద్ద పాయింట్ కాదు. స్వస్థపరచటం, స్వస్థత పొందుకోవటం, విడిపించటం, దురాత్మలు, అద్భుతాలు, సూచక్రియలు అన్నీ చేయటం పెద్ద పని కాదు. అది ఫ్లో అయిపోవాలంటే ముందు నువ్వు ఎవరితో నడవాలా? దేవుడితో నడవాలా, పరిశుద్ధాత్మతో నడవాలా, వాక్యంతో నడవాలా. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అది ఈజీగా అయిపోతుంది. కొన్నిసార్లు నవ్వు వస్తుంది అప్పుడు బొంకిన పేతురే. కానీ ఇప్పుడు ఏంటి, సంఘం ఆయన మాట మీద కట్టబడ్డది. సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన దగ్గర నుంచే మొదలయ్యాయి. మళ్ళీ ఆయన దగ్గర నుంచే మొదలయ్యాయి. 3వ అధ్యాయంలో చేసిన అద్భుతం ఎవరు? పేతురే. 4వ అధ్యాయంలో ఆయనే. మళ్ళీ 5వ అధ్యాయంలో ఆయన మాటకు చచ్చిపోయింది కూడా, జనాలు చచ్చిపోయింది కూడా ఆయన మాటకే. మళ్ళీ సూచక్రియలు, అద్భుతం. మళ్ళీ నిజంగా చెప్తున్నాను, యేసయ్య నీడ తగిలి ఎవరికి జరగలేదు, కానీ ఈయన నీడ తగిలి జరిగే. అంటే ఏంటి, అనాయింటింగ్ డబల్ అయింది. దేవుడు అదే అంటాడు, నా తరువాత నా వెనుక వచ్చువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అంతకుముందు నీచుడవో, దుర్మార్గుడువో, వ్యభిచారువో, పనికిరానోడువో, యేసయ్య తెలియదని చెప్పినోడువే. కానీ ఇప్పుడు యేసయ్య అంటే తెలిసిన తర్వాత ఇంకా 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 పరిగెడితే, కలుసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు ఇంకా గొప్ప కార్యాలు నీ ద్వారా నా ద్వారా దేవుడు జరిగించుకోబోతున్నాడు. దానికి ఏం చేయాలి? మనం ఏకీభవించాలి. నేను అంటున్నాను, మనం చెప్పాను కదా, ఐ కాంట్, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను కాదు, మేం కాదు, పెద్ద పాస్టర్ గారి ద్వారా జరుగుతాయి సూచక్రియలు, మా ద్వారా కాదు. ఆడోళ్ళం కదా, ఏంటి ఆడోళ్ళు? ఈ బ్యారియర్స్ అన్ని కొట్టేసుకోండి అమ్మా, పక్కన పెట్టేసుకోండి అమ్మా. అర్థమవుతుందా? భార్యాభర్తల సంబంధం, మ్యారేజ్ లైఫ్, ఈ సెక్షువల్ రిలేషన్షిప్ నిన్ను దేవుడి రాజ్యానికి, సేవకు అడ్డు రావు. అసలు సృష్టించిందే దేవుడు. మనం పరిశుద్ధంగా దేవుడు చెప్పినట్లు మనం జీవిస్తూ ఉంటే, రైట్ రిలేషన్షిప్లో ఉంటే అసలు అది పాపం కాదు. హద్దులు దాటి దేవుడు చెప్పిన బంధం కాకుండా మనం పక్కకి వెళ్తే అది పాపం. కానీ దేవుడు ఇచ్చిన రిలేషన్షిప్, మ్యారేజ్ అనేది ఒక పరిచర్య. అసలు పెళ్ళి చేసింది ఎవరు? ఫస్ట్ మ్యారేజ్ చేసింది ఎవరు? మొదటి వివాహం చేసింది ఎవరు? ఏదేను వనంలో ఆయన వివాహం చేస్తే, ఈరోజు వివాహం చేసుకున్న తర్వాత సేవ చెయ్యొద్దు, భార్యాభర్తల రిలేషన్షిప్లో అదే సెక్షువల్ రిలేషన్షిప్ సంఘానికి పనికిరాదు, సేవకులు పనికిరాదు, ప్రసంగానికి పనికిరాదు. దేవుడు చెప్పిన తర్వాత నువ్వు నేను ఎవరు కాదనడానికి? వాక్యం తెలియక, వాక్యంలో లోతులు లేక,
దేవుడికి కుటుంబాలు కట్టడం అంటే ఇష్టం. వివాహం చేసిందే దేవుడు. వివాహాలంటే దేవుడికి ఇష్టం. వివాహం అంటే దేవుడికి ఇష్టం. ఈ చిన్న చిన్న విషయాల వల్ల దేవుడి రాజ్యాన్ని కట్టడానికి చాలా బ్యారియర్స్ని పెట్టేసుకుంటుంది. అందుకే ఆ పేతు తిమోతితో పౌలు అంటాడు, మితానుసారమైన మాటలు మాట్లాడొద్దు అనేసి, లోకసారమైన మాటలకు వెళ్ళొద్దని చెప్తూ ఉంటాడు. విస్తారమైన మాటల్లో దోషముండును అనేసి మళ్ళీ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్నది వాక్యం మనకి చెప్తుంది. పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు, మనం అడగాల. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఫాస్టింగ్లో భార్యాభర్తలు ఉండకూడదు, దూరం ఉండాలి. మరి అడిగిపోతాం అప్పుడు అంటాడు, ఇంకా నువ్వు 24 గంటలు 365 రోజులు ఉపవాసం ఉంటే నా పరిస్థితి ఏంటి? సరే, నీకు నాకు సంబంధం లేదు, నేను డివోర్స్ తీసుకుందాను రా అంటాడు. అంతే. జ్ఞానం ఉండాల, వాక్య జ్ఞానం ఉండాల. అపోజిట్ పౌలు అంటాడు, పెళ్ళి కాకపోయిన సంఘంతో అంటాడు, ప్రార్థనకు వీలైనంత కాలం దూరంగా ఉండండి, మళ్ళీ దుష్టుడు ఎంటర్ అవుతాడేమో, మీరు మళ్ళీ దగ్గర అవ్వండి అనేసి. వీ హ్యావ్ టు నో, మనకు తెలియాలి ఎప్పుడు, ఎలాగా, ఏం చెయ్యాలి. అదన్నీ ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్తారు. పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్తారు. ఏదో అని గుడ్డిలాగా మనం వెళ్ళిపోతేనంట, అంతా కూడా గుడ్డి ఎద్దంట చేలో పడితేనంట పంట మొత్తం కూడా నాశనం అయిపోయిందంట. అట్లా జరుగుతుంది నిజంగా. నిజంగా దేవుడి రాజ్యానికి ఎంత నష్టం కలిగిస్తున్నాం తెలుసా? తెలియక, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. దైవ జ్ఞానము, వాక్య జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానము లేక దేవుడి రాజ్యాన్ని నష్టపరుస్తున్నాం. దేవుడి రాజ్యాన్ని మనం పాడు చేస్తున్నాం. మనకు తెలియాలి అంటే ఎవరిని అడగాల? పరిశుద్ధాత్మను అడుగు, నీ భర్తతో ఎలా బిహేవ్ చేయాలో. పరిశుద్ధాత్మను అడుగు, నీ భార్యతో ఎలా బిహేవ్ చేయాలి. పరిశుద్ధాత్మను అడుగు, నీ పిల్లల్ని ఎలా పెంచాలో. పరిశుద్ధాత్మను అడుగు, ఈ రిలేషన్షిప్ కరెక్టా రాంగా అని ఆయన చెప్తాడు. ఎవరో చెప్పారు అనేసి భర్తను దూరం పెట్టి, ఎవరో చెప్పారు కదా అనేసి భార్యను దూరం పెట్టి, ఎవరో చెప్పారు కదా అని పిల్లల్ని దూరం పెడితే వాళ్ళు అనాథలు అవుతారు. కొంతమంది సేవ అని పరిగెత్తి పిల్లల్ని దూరం పెడితే చాలామంది ఇప్పుడు సేవకుల పిల్లలు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారో తెలుసా? తల్లిదండ్రుల ప్రేమ లేక, వాళ్ళు చేసే కఠినత్వ స్థితి భరించలేక, అమ్మమ్మో ఇలాగ బ్రతకూడదు, మేము ఉండకూడదు, మేము సేవకు రామంటున్నాం. చూపించాల్సిన ప్రేమ చూపిస్తే, మాట్లాడాల్సిన విధంగా మాట్లాడితే నెక్స్ట్ తరం ఎందుకు సేవ చేయదు? తెలియట్లే. వాళ్ళెవరో దూరం పెట్టే భక్త సింగర్ ఆయన పిలుపు, అది మ్యారేజ్ లేకుండా పరిచయం చేయడం అని, అది ఆయనకి ఇచ్చింది దేవుడు, ఆ వరం. అది ఎవరి రక్షణ వాళ్ళది, ఆయనకి ఇచ్చిన పిలుపు ఆయన అట్లా చేసుకుంటా. అట్లాగని ఇంకా ఎవరు కూడా పెళ్లి చేసుకోవద్దు, లేదంటే ఎవరు కూడా ప్రసంగించొద్దు, ఎవరు కూడా ఆయనకి ఎవరు లేరు కాబట్టి భక్త సింగర్ పక్కన ఆమె నిలబడలేదు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం పాటిస్తున్నారు? ఎక్కనెవరు స్టేజ్ దగ్గరికి, మైక్ దగ్గరికి రాను, కనీసం బైబిల్ కూడా చదవరు అక్కడ. దానివల్ల నాట్ ఓన్లీ ట్రెడిషన్, ఎంతమంది నిజంగా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? నాకు ఏడుపు వచ్చింది. ఒక అమ్మాయి ఎంత కఠిన స్థితిలో ఉందంటే, షీ సా ఆల్ ద పోర్నోగ్రఫీ పిక్చర్స్. ఆ సినిమాలన్నీ, పోర్నోగ్రఫీ సినిమాలన్నీ చూసింది. ప్రేమ లేక, ఆదరించే వాళ్ళు లేక, నిజంగా ఎంత దీన స్థితిలోకి, దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోయిందో. ఎందుకు అంటే భర్త ప్రేమించాల్సిన విధంగా ప్రేమించక, ఆదరించాల్సిన విధంగా ఆదరించక, పరిచర్యకు లాక్క, అసలు భార్యే కాదు, పిలిపే కాదు, భక్త సింగ్ ఆయన పిలవలేదు, ఇంక ఎవరు నిలబడతాకు వీల్లేదు అని స్త్రీలందరినీ కూడా నీచంగా చూస్తే ఎంత దరిద్రంగా జీవిస్తున్నారో వాళ్ళ జీవితాలు. రాంగ్ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భర్త ప్రేమించక భార్య ఇంకొకరితో తిరుగుతుంది. ఎందుకు అట్లా జరుగుతున్నాయి తెలీదు. ఎవరో ఏదో చేశారనేసి మనం కూడా అట్లాగే ఫాలో అయిపోతే ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం? భార్యని ప్రేమించడం చేత కానప్పుడు అడగాల,
పరిశుద్ధాత్ముడిని. ఎలా నా భార్యతో ఎట్లా చేయాలి, నా భార్యను ఎట్లా ట్రీట్ చేయాలి, నేను ఎట్లా ప్రేమించాలి, ఎట్లా నిలబడాలి, ఎట్లా గౌరవం ఇవ్వాలి, భర్తకి ఎలా గౌరవం ఇవ్వాలి. పరిచర్యలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, యవ్వన జీవితాలు, బిడ్డలు పాడైపోతున్నారు. పాస్టర్ల బిడ్డల జీవితాలు చూస్తే అమ్మ రోత రోత. వాళ్ళంత దరిద్రులు ఉండరు తెలుసా? నిజం చెప్తున్నా, వాళ్ళంత దరిద్రులు ఉన్నారు. మీ పిల్లలు ఎట్లున్నారో తెలియదు కానీ వాళ్ళంత ఎందుకంటే అట్లా కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులే. చెప్పేవాళ్ళు లేక, నడిపించేవాళ్ళు లేక, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, రాత్రులు పగళ్ళు పిల్లల్ని వదిలేసి సేవకి వెళ్ళిపోతే దరిద్రంగా ప్రేమలు ఇతరుల్ని పాడు చేసి, ఇతరుల్ని మోసం చేసి, ఇతరుల చేత మోసపోయి కన్యత్వాన్ని కోల్పోయి చాలామంది సేవకుల పాస్టర్లు 4-5 ఆడపిల్లల్ని పాడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ బాధ ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి కూడా జవాబులు. ఎందుకు కారణం? పిల్లల్ని ఎట్లా పెంచాలో తెలియక. ఎవరికి తెలీదు, మరి ఎవరిని అడగాల? పరిశుద్ధాత్ముని వాక్యాన్ని అడగాల. వాక్యం చంపును, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. పిల్లల్ని పెంచాలని చదువుతున్నాం కానీ ఎట్లా పెంచాలో తెలియట్లే. పరిశుద్ధాత్ముని అడిగితే ఆయన తెలియచేస్తాడు. ఇవన్నీ బాధతో మాట్లాడుతున్న మాటలండి. ఒక్కొక్కరు చెప్తుంటే గుండె పగిలిపోతుంది తెలుసా? అక్క పాస్టర్ గారు అబ్బాయేనక్క, ఆ పాస్టర్ గారు అమ్మాయేనక్క, ఇన్నిసార్లు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తిరిగామక్క, తర్వాత వదిలేసి వెళ్ళిపోయారక్క, లేదంటే పలానా పాస్టర్ గారు అక్క, లేదంటే పలానా మంచి వ్యక్తి అక్క, లేదంటే మా అమ్మ నాన్న మమ్మల్ని పట్టించుకోలేదక్క, మాకు 4 చర్చిలు ఉన్నాయి కానీ అక్క మేము అనాథలం అక్క, ఎప్పుడు మా దగ్గర 1 గంట కూర్చోలేదు, రాత్రులు ఏడుస్తూ భయపడుతూ మేము ఒక్కళ్ళు మంచం మీద పడుకున్న రోజులు తెలుసు. అందుకే తల్లిదండ్రుల మీద మాకు ప్రేమ లేదు, సేవ చెయ్యాలని ఆశ లేదు, కోరిక లేదు. ఏదో అక్క ఈ ఆర్థిక ఇబ్బందులను చూసి నన్ను జీవితంలో చాలా బాధ పెట్టిన సంఘటన ఏంటంటే, ఇదే గుట్ట ప్రాంతంలో ఒక సేవకుడు కూతురు సిఎంఆర్ సెంటర్లో నేను డ్రెస్ తీసుకుందామని వెళ్తే అక్కడ ఆ షోరూంలో పనిచేస్తుంది. ఆ పిల్ల కళ్ళు నల్లగా, ఈ చుట్టూ కూడా నల్లగా అయిపోయి, మొఖం ఇంత అయిపోయి 10th ఇంటర్మీడియట్ అయ్యింది అంతే. నల్లగా అయిపోయింది, అంత అయిపోయింది. నేను ఒక్కసారి గుర్తుపట్టలేదు. తర్వాత చూసి అమ్మ నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటే, అవునక్క అక్కడ పని మానేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నానక్క అనేసి. సేవకుడు కూతురు. మరి మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఆ తమ్ముడు కూడా వేరే షాప్లో పనిచేస్తున్నాడు. వేరే షాప్లో పనిచేస్తాడు. మీ మమ్మీ ఏం చేస్తుంది? వేరే వాళ్ళ ఇంట్లోనే లేకపోతే ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. మరి మీ డాడీ పాస్టర్ కదా ఏం చేస్తున్నాడు? తినేసి తిరుగుతున్నాడక్క. జోకులు వేసుకోవడానికి, సొల్లు కవులు చెప్పుకోవడానికి, ఎక్కడ భోజనాలు అయితే అక్కడ మీటింగ్లకు వెళ్ళడానికి, బైబిల్ ఓపెన్ చేసి ప్రార్థన చేస్తే, దేవుడితో కూర్చొని మోకాళ్ళు వేస్తే సేవ పెరుగుతుంది. వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లే. నేను ఇవన్నీ ఊరికనే చెప్పట్లేదు. నాకు లోపల నుంచి ఆ రోజు ఎంత ఏడ్చానో నేను ఆ పిల్లని అక్కడ చూసి. ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయి, షాపులో సేవకురాలు అమ్మాయి, సేవకులు. ఇంకో విషయం తెలుసు, పాత నిబంధన గ్రంథంలో యాజకులు పరిపాలించారండి దేశాన్ని. యాజకుల కింద రాజులు ఉన్నారు. రాజులను అభిషేకించింది యాజకులు, ప్రవక్తలు. దేశాన్ని నడిపించాల్సిన దేవుని సేవకులు. అట్లాంటి దేవుని సేవకులు పిల్లలు ఫ్యాక్టరీల్లోను, షాపుల్లోనూ పనిచేస్తారా 10,000కి, 5,000కి, 15,000కి? కారణం ఏంటి? మోకాళ్ళు వేయకుండా, ప్రార్థన చేయకుండా, సేవ చేయకుండా ఉంటే ఏడు నుంచి వస్తుంది? ముచ్చట్లు, సొల్లు కవుర్లు, డైలాగులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడ ఉంటే పిల్లలు అక్కడికి వెళ్ళి రెంట్లు కడతారా? ఇది అంటున్నాను. మనకు తెలియకపోతే సేవ చేయలేము. అందుకు మన యాజకుడు, లేదంటే మన ముందున్న ఎగ్జాంపుల్ ఎవరు? మన యేసయ్య వాక్యము, పరిశుద్ధాత్ముడు. చూడండి, అపోజిట్ పేతురు ఎట్లా సేవ చేశాడు, అపోజిట్ పౌలు ఎట్లా సేవ చేస్తాడో చూడండి, మాదిరి చూడండి. నీ ముందున్న పాస్టర్ని చూడొద్దు. ఎవరో గొప్ప వయసు అయిపోయిన వాళ్ళు, మంచిగా సేవ చేసి చనిపోయిన వాళ్ళు మాదిరిగా తీసుకుని తప్ప ఇప్పుడు కనపడుతున్న వాళ్ళు ఎవరిని మాదిరిగా, నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను, నన్ను కూడా మాదిరి తీసుకోవద్దు. మన ముందు కొన్ని సంవత్సరాలు నీతిగా జీవించిన వాళ్ళని మాదిరిగా తీసుకోండి. అప్పుడే కొన్ని సంవత్సరాలు మనం సేవ చేయగలుగుతాం. సమాజం పాడైపోతుంది. క్రైస్తవ సంఘాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే మనకు ఎట్లా సేవ చేయాలో తెలియట్లే.
అద్భుతాలు సూచక్రియలు చేయటం రావట్లే. చేయటం అంటే అదేదో పెద్ద వరం కాదు, ఉప్పు కారం కూరలో వేసినట్టు కాదు. ఇట్ హ్యాస్ రుచి వచ్చేయాలి దానికి. అదే రావాలి అంటే మనం యేసుతో కలిపి ప్రయాణం చేయాలి. రాత్రంతా ప్రార్థన, దేవుడితో సమయం, దేవుడి మాట వినటం, వినగలిగేలాగా ఉండటం. అందుకే ఇందాక 15 నిమిషాలు భాషల్లో మాట్లాడిన తర్వాత వినండి సైలెంట్గా, తర్వాత బైబిల్ ఓపెన్ చేసి ఇట్లా రోజు చెయ్యి. కొన్ని గంటలు కొన్ని నిమిషాలు అట్లాగా చేస్తుంటే దేవుడినితో మాట్లాడడం, ఏం చేయాలో డైరెక్షన్స్ ఇస్తాడు. నేను మొన్న అక్కన్నారు, డేటుతో సహా దేవుడు చెప్తాడు ఎప్పుడు చెయ్యాలో ఎలా చెయ్యాలో అని. నేను అంటున్నాను, ప్లీజ్ అమ్మా, టైం అయిపోయింది, టైం వేస్ట్ చెయ్యొద్దు. అంత్యకాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ లేకుండా సేవ చేస్తే అది వృధా. మనం కట్టుకుంటున్నాం మన రాజ్యాన్ని, దేవుడి రాజ్యాన్ని కట్టట్లే. అక్కడ పేతురు నీడ తగిలి ఆయన వెళ్ళిపోతున్నాడు అంతే, ఊరికనే, కనీసం ఒక నిమిషం కూడా ఆగట్లే, ఊరికనే వెళ్ళిపోతుంటే ఆయన నీడ తగిలి స్వస్థతలు అందరూ పొందుకున్నారు. అన్నీ పోయాయి, అన్ని దురాత్మలు పోయాయి. ఈరోజు నీ దగ్గర కొన్ని కూడా పోవట్లే. నేను అంటున్నాను, అద్భుతాలు చేయడానికి పిలువబడ్డాం మనం, సూచక్రియలు చేయడానికి పిలువబడ్డాం మనం, గొప్ప కార్యాలు చేయటానికి పిలువబడ్డాం. ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా, ఏంటి? నేను అంటున్నాను, చెయ్యటానికి అడ్డు నీకు నాకు ఏం లేదు. నువ్వు నేనే అడ్డు. నీ మైండే అడ్డు. ఏమడ్డు? మన మైండే అడ్డు. మన మైండే అడ్డు. స్త్రీ అని, పురుషుడని, గ్రీకు దేశస్థుడని, రోమీయుడని ఏ భేదం లేదు. అందరం క్రీస్తు యేసునందు ఒకటై ఉన్నాం. ఈరోజు భేదాల చేత దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తావా, లేదంటే దేవుడిని మాదిరిగా చేసుకొని దేవుడి రాజ్యాన్ని కడతామా? మనం చేస్తుంది కరెక్టా రాంగా అన్నది దేవుడు వాక్యం చెప్పాలా, పరిశుద్ధాత్ముడు చెప్పాలి. అలా ఉన్నామా, ఏమన్నా వదిలిపెట్టుకుంటున్నామా? ప్రార్థన చేస్తాం. వీలైతే మోకాళ్ళు వేయండి, లేదంటే నించోండి. దయచేసి నేను చెప్తున్నాను కదా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుడు అభిషేకంతో తాకబోతున్నాడు. నీ పిలుపేంటి ఇప్పుడు రాత్రి కదా, ఇప్పుడు కూడా చెప్తాడు దేవుడు. నీ పిలుపేంటి, నువ్వు చేయాల్సిన పనులేంటి? ప్రార్థన చేద్దాం. మోకాళ్ళేద్దాం, లేదంటే నించుందాం. అడుగు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీ పనేంటి? కూర్చో. నీ పనేంటి? చెయ్యాల్సిన పనేంటి? దేవుడు చెప్తాడు. ఎవరిని స్వస్థపరచాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా చెప్తాడు. నీ పిలుపుకు తగ్గట్లుగా జీవిస్తున్నామా, పరిచర్య చేస్తున్నామా లేదా కూడా అడుగు ఒకసారి. దేవానికి రాజ్యానికి వందన. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు. అయ్యా, నేను సరిగ్గా సేవ చేయలేదేమో, ఒకవేళ చేసిన ఇంతకాలం కూడా సరిగ్గా బోధించలేదేమో, లేదంటే మాదిరిని చూపించలేదేమో నా బిడ్డలకి, లేదంటే నా తల్లిదండ్రులకి, లేదంటే ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా, లేదంటే నేను సంఘాన్ని నేనేమైనా పాడు చేశానా నా ప్రవర్తన ద్వారా? మాదిరిగా నేను ఉండలేదా? లేదంటే నేను అసహ్యంగా ఏమైనా ప్రవర్తించానా? అయ్యా, పేతురు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నీడ తగిలి జరిగాయి అంటే నీడలో కూడా కల్మషం లేదయ్యా. ఎక్కడ కల్మషం లేదు. కాబట్టి ఈరోజు నాలో ఏ కల్మషం ఆపేస్తుంది? నేను దేశాన్ని స్వస్థపరచడానికి నన్ను ఎన్నుకున్నావు, మరి ఏ కల్మషం నన్ను ఆపేస్తుంది? నిస్వార్థంగా, ఏ స్వార్థము డంబము లేకుండా ప్రభువా నేను స్వస్థపరచాలనుకుంటున్నాను. అయ్యా, నా పిలుపులో నేను నిలబడాలనుకుంటున్నా. ఏ పిలుపు అయినా పర్వాలేదు, అన్నీ కూడా యేసయ్య ఎన్నుకున్నదే. నువ్వు నా పిలుపు ఏంటి ప్రభువా, నేను చేయాల్సిన ప్రభువే, నా పని ఏంటి ప్రభువా, నాకు తెలియచే, నాకు బయలుపరచు, నాకు ఇప్పుడు చూపించేసయ్యా, చూపించేసయ్యా. ఇప్పుడు మాట్లాడు. ఇంకా టైం వేస్ట్ చేయనయ్యా. అనవసరమైన మాటలు మాట్లాడినయ్యా, అనవసరమైన సరసోక్తులు కానీ అయ్యా, ఇదిగో తండ్రి అది ఆచారం, ఇది ఆచారం, అదంట ఇదంట, ఆయన చెప్పాడంట, ఈయన చెప్పాడంట అన్న మాటలేమి నేను ఇక మాట్లాడను తండ్రి. నా నోటిని కాచుకుంటాను, నా ఆత్మను కాచుకుంటాను తండ్రి. అయ్యా, నన్ను శుద్ధి చేయండి. నా పిలుపులో నేను ఇక నిలబడతానని నేను మాటిస్తున్నాను. మాట ఇవ్వగలవా దేవుడికి? నా పిలుపులో నేను నిలబడుతున్నానేసయ్యా, ఇంకా ప్రార్థన చేస్తాను.
నీతో సమయాన్ని గడుపుతాను. వీలైతే ఒక టైంని ప్రతిష్ఠించుకోండి. ఈరోజే రాత్రో తెల్లవారో నీకు అనుకున్న టైము ఇక నీతోటే గడుపుతానేసయ్యా, నీతోటే గడుపుతానేసయ్యా. ఇప్పుడు నాకు ఏదో ఒకటి చూపిస్తేనే కానీ, మాట్లాడితేనే కానీ ఇక్కడి నుంచి నేను లెగనయ్యా. నాతో మాట్లాడు, నన్ను అభిషేకించి ఈరోజు నా పిలుపులో నన్ను నిలబెట్టు. దేవానికి స్తోత్ర. రష్యా జట్రా జందా రెబా ట్రోజో తారికా జెలియా Rema lotrozo dhorobo traka zatraza te Rema latra zandra shaklo zamiandra sekesar రఖో షరియాంధ్ర సెకే. లోకానికి ఏ మాదిరి చూపిస్తున్నావు? రేమా షమ్రా క్లజాథరియా రిబా లాకజాథనియా రోమో లోకోట్రోజరియాంధ్ర షేకే జమియా సంద్ర బాబా షేకే లియాంధ్ర సబా రోట్రా జధా రరా జరా లేబే ట్రేకే జే రీ క్లా షేకే జెట్ర జదానం లోథో జోట్ రీమా క్లాబెహే. నా కళ్ళను అభిషేకించయ్యా. ఇక నేను దర్శనాలను చూచుదునుగాక, కళలు చూచుదునుగాక. నా నోటిని అభిషేకించండి. నా నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థనకి జవాబును పొందుకొందునుగాక. నా నోటి నుంచి ప్రవచనాలు వచ్చునుగాక. ఫిలిప్పు నలుగురు కుమార్తెలు, కన్యకలైన నలుగురు కుమార్తెలే ప్రవచించినప్పుడు నేనెందుకు ప్రవచించకూడదు? అడుగు ప్రభువా, నేను ప్రవచించేదానిగా నన్ను నిలబెట్టండి తండ్రి. పేతురు నీడ తగిలితే అద్భుతాలు జరిగినప్పుడు, స్వస్థతలు జరిగినప్పుడు, దయ్యాలు విడిపింపబడినప్పుడు నా నీడ ఎందుకు తగిలితే జరగవు తండ్రి? నన్ను నడిపించండి. ఇక్కడి నుంచి నేను అలా జీవిస్తాను. పౌరుష పట్టుదల నాలో పెంచండి తండ్రి, పెంచండి. నన్ను ఇచ్చేదానిగా, నన్ను పంచిపెట్టేదానిగా, మాట్లాడేదాన్ని. నేను కూడా లాజర్ని లేపాలయ్యా. చచ్చిన వాళ్ళు చాలామంది, ఆత్మీయంగా చచ్చిపోయిన సంఘాలు చాలా ఉన్నాయి, ఆత్మీయంగా చచ్చిపోయిన అన్ని జనాంగం చాలామంది ఉన్నారు అయ్యా. నేను వాళ్ళందరినీ లేపాలనుకుంటున్నాను తండ్రి. పేతురు కుంటివాడిని లేపాడు తండ్రి, నేను చచ్చిన వాళ్ళని లేపాలనుకుంటున్నాను తండ్రి. నన్ను వాడుకోండి. రికా సంద్రాక్ లట్రా జదీని మీ ఆంధ్ర షేకే లోట్రో జోథో రోబోట్ రజాకే దే లే లేకే షమి ఆంధ్ర సఖాదరి ఆంధ్ర షేకే. ఆ కొంచెం ప్రార్థన చేస్తారు, అట్లాగే ఏకీభవిద్దాం. రిమా ఖజా లట్రా జేకే థే रोजरिया जमा लरो ट्रजो खसी एशो से रीट्रा जरा थलो रिबा क्लाट्रजा शाबारा शकठला रबरा शादरा रिजरा रिशा खरला रबरा. Oh hallelujah, 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 Lord. Thank you, Lord, your presence. Thank you, Lord, your glory. Thank you, Lord, your fire. Oh hallelujah. Oh rasharala rishikarala. పరిశుద్ధాత్మ దేవాని అగ్ని అభిషేకానికై వందనాలు తండ్రి. నీకు వాక్యము అగ్ని కలిసి ఒక హృదయంలో పడినప్పుడు యెహెజ్కేలు ఎలాగైతే నా ఎముకలు మండింపబడుతూ ఉన్నాయి, దేవుని వాక్యము ప్రకటించకపోతే నా ఎముకలు మండుతున్నాయి అన్నట్లుగా ప్రభు అట్టి మంటను వీరిలో కుమ్మరించిన దేవా నీకు వందనాలు. ఆ మంట నిత్యము వీరిలో ఉండును గాక, అంతకంతకు అభివృద్ధి చెందును గాక. పూరవాల జిరిలేరి కటాలరవర జమబబ రోజరవర షటరలరి కటతల అపోస్తుల యొక్క కార్యాలు వీరు ద్వారా జరుగును గాక. అపోస్తుల యొక్క కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ముందుగా వీరు జీవితాలలో వీరు రుచి చూచుదురు గాక. యెహోవా దేవుడే అని రుచి చూచి వీరు తెలుసుకున్నట్లుగా ప్రభువా నీ కార్యము, నీ అద్భుతాలు, నీ మహత్కార్యాలు వీరి జీవితాల్లో జరుగునుగాక. యేసునామములో వీరు ద్వారా అనేక మంది జీవితాల్లో జరుగునుగాక. అపోస్తుల యొక్క పిలుపు వీరిలో యాక్టివ్ అవును గాక. తూరబల జీరిమల రీరి భారల రషకటబల రజబబల తూరల రబ జకరల ప్రవక్తుల యొక్క ఓ పిలుపు వీరిలో ప్రత్యక్షపరచ
పరచబడును గాక, ప్రత్యక్షపరచబడును గాక. అడ్డుపడుతున్న ప్రదురాత్మ అంధకార శక్తులు యేసు నామములో కాలిపోవును గాక, యేసు నామములో లయమైపోవును గాక. మనుష్యుని జ్ఞానము యేసు నామములో కాలిపోవును గాక. దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క పనికి ఏ జ్ఞానమైతే అడ్డొస్తూ ఉన్నదో, ఏ యొక్క ఆలోచన అయితే అడ్డుపడుతూ ఉందో, ఏవైతే అడ్డుగా వస్తున్నాయో వాటన్నిటిని యేసు రక్తంలో కాలిపోవును గాక, కాలిపోవును గాక. ఇప్పుడే వీడికి విడుదల కలుగును గాక. రూపాడ షీరిలి రీకఠల రబరడదల జీమమరల ధరల రీబడల రీలి రీబరల రోషో తోరుల రబలలి శిఖరల తూరబలలి షిరిమలరల. లోకమునకు వెలుగుగా నిన్ను పిలిచితిని, లోకమునకు వెలుగుగా నిన్ను పిలిచితిని. మంచం క్రింద పెట్టడానికి నేను వెలిగించలేదు. ఓ దీప స్తంభం మీద పట్టణమునకు కనబడడానికే నిన్ను నియమించి ఉన్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నేను నిన్ను నియమించి ఉన్నాను. జీమరల శిఖరబల రడదల సుమరల రషద్ర దీప స్తంభం మీద నిన్ను పెట్టి ఉన్నాను. అనేక పట్టణములకు ప్రాకారముగా నీవు ఉండబోతూ ఉన్నావు. అనేక మంది మనుషులకు ప్రాకారంగా నియమించబోతూ ఉన్నాను. రీబాడ షీరి లీరి కఠల రబల. పేతురు అపోస్తుల ద్వారా జరిగిన ప్రతి సూచక్రియను, మహత్కార్యము నీ ద్వారా అనేక పట్టణంలో జరిగించబోతూ ఉన్నారు. రిజి రీ కఠల రభ ధలర. అపోస్తులు చేసినటువంటి ప్రతి కార్యము మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీరు చేసే ప్రతి సేవలో ఈ రోజు నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. నేనే ఆరంభించను, నేనే ముగించదను. షాబార జిరిలే రికఠల రబ జబబ రూజరల రకఠల. ఓ నీ హృదయం నేను చూచి ఉన్నాను, నేను కట్టబోతూ ఉన్నాను. రిజిరిలా నీ దుఃఖము నాట్యముగా మార్చబోతూ ఉన్నాను. నీ కోరికను సిద్ధింపచేసి, నీ కోరికను సిద్ధింపచేసి, నీ ఆలోచన యావత్తు సఫలీకృతము చేసి దేవుని రాజ్యం కొరకు నేను వాడుకోబోతూ ఉన్నాను. ఒక మూలమైన స్తంభముగా నేను నిలబెట్టబోచు ఉన్నాను. ఓ రిజి రికఠబలరడ శభ రుఖరధరలర. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మీ ఉద్దేశ ప్రకారం, మీ చిత్త ప్రకారం ప్రతిరోజు ప్రతి నిమిషం మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు వందనాలు. మీకు సమస్తమును సాధ్యము ప్రభువా. తండ్రి, నీకు లోబడిన వారితో మీరు ఒక్కరైనా ఇద్దరైనా మీరు కూర్చుని మాట్లాడడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. అందులో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి మహిమ ఘనత ప్రభావములు యుగములకు తరతరములకు నీకే కలుగును గాక. నీవే హెచ్చింపబడదువు గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చబడుచున్నట్లుగా మా హృదయాల్లో నెరవేర్చబడును గాక. మా